ఆహ్వానించినటువంటి దైవజనులందరూ మరి వివాహానికి మరి రిసెప్షన్కి అందరూ వచ్చి మరి ఆ కార్యం చక్కగా జరుగుటకు మరి కృప చూపినందుకు అందరికి కూడా మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి చక్కగా 2 కార్యాలు కూడా జరిగాయని మరి చాలామంది చెబుతుంటే వింటున్నాను. నేనైతే అనుకోలేదు, కానీ మరి ఈరోజు కూడా ఒక 2 చెప్పారు అట్లా. మరి దేవుడు ఇంత చక్కగా జరగడానికి మీ అందరి ప్రార్థనలు, మరి విశేషంగా నా ఎడల, నా కుటుంబం ఎడల పాస్టర్ గారు చేసినటువంటి ప్రార్థన ఈ మంచి కార్యాన్ని చేసిందని నేను నమ్ముకుంటున్నాను. మరి నేను ఆహ్వానించిన అందరూ దైవజనులు వచ్చారు. మరి పాతాళపల్లి నుంచి కూడా యోహాన్ గారిని ఆహ్వానించాను, వారు కూడా వచ్చారు. వారికి నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకొని ఉన్నాను. అయితే ఈ సమయంలో నేను ఈ వివాహ సమయంలో దానికి ముందు మరి ఎవరితో కూడా ఎప్పుడు నేను విభేదించి లేదు. అయినా నా పైన, సంఘం పైన కొన్ని నిందలు చెప్పారు. వాటిల్ని మరి జవాబు చెప్పాలని అనుకున్నాను. మరి ముఖ్యంగా 3 కార్యాలు దైవజనులు యోహాన్ గారు చెప్పారు. ఒకటి, సూళ్ళూరుపేటలో రాజకీయం చేసి వారి మీటింగులకి రాకుండా అడ్డుకున్నారు అని చెప్పారు వారు. మరి దాదాపుగా వారు ఈ స్థలంలో మాతో కలిసి ఒక 15 సంవత్సరాలుగా నడిచారు. మరి ఇప్పటికీ ఒకవేళ రాకపోయినా వచ్చినప్పుడప్పుడు వస్తారు, నడిచారు. కానీ వారు అలాంటి వ్యాఖ్యానం చేస్తారని నేను అనుకోలేదు. ఒకవేళ అట్లాంటి కార్యం కానీ చేసి కానీ ఉండుంటే నేను బైబిల్ గ్రంథంలో రాసిన శాపాలు ఖచ్చితంగా నాకు వస్తాయి. ఒకవేళ అట్లాంటి పరిస్థితి లేకపోతే దేవుడు దైవజనునికి మరి మారు మనసు దయచేయాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. రెండోది, మీటింగులు జరగకుండా అడ్డుకున్నారు అనేది ఇంకొకటి చెప్పారు. మరి మీటింగ్ పెట్టింది యోహాన్ గారు. అక్కడ పెడితే ఈరోజు ఇక్కడ ఎవరైతే దైవజనులు కూర్చొని ఉన్నారో వాళ్ళని ఆహ్వానించారు. వాళ్ళందరూ ఆ మీటింగ్కి పోయారు. నెల్లూరులో అవేర్నగా గారు మీటింగ్ పెట్టారు, ఆయన అందరినీ ఆహ్వానించారు, వాళ్ళందరూ ఆడుకొచ్చారు. మరి మీటింగులు మీరు పెట్టుకున్నారు, వాళ్ళు వచ్చారు, దైవజనులు వచ్చారు. ఈ దైవజనుడు పిలిస్తే వచ్చారు. మధ్యలో నేనేం చేశానో తెలియలేదు. నేను ఆపితే, ఎందుకంటే దైవజనులు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీ అందరి మధ్యలో చెప్పాలనే చెప్తున్నాను. మరి నేను ఏ దైవజనుడిని, ఎవరిని ఇప్పుడే కాదు ఎప్పుడూ చెప్పం. ఎందుకంటే నాకంటే ముందు నుంచి మీరంతా దైవ సేవకులు. మీకు చెప్పే అంత మాత్రపోవాలని మేము కాదు. మీరు స్వతంత్రులు. మీరు ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా వినొచ్చు, ఎక్కడైనా చేయవచ్చు. సో అది చెప్పారు వాళ్ళు. కాబట్టి అది కూడా మేము చెయ్యలేదు అని చెప్పేదానికి మరి వారికి నేను తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే మూడోది, మాతో కూడా ఉంటేనే రాకడ పోతుంది అని, రాకడలో పోతారని చెప్పారు సారు. వాళ్ళతో ఉన్నా, వీళ్ళతో ఉన్నా, ఎవరితో ఉన్నా ఎక్కడ పోరు. బైబిల్ గ్రంథంలో ఉన్న కార్యాన్ని ప్రవక్త గారు ఏదైతే చెప్పారో ఆ వాక్యాన్ని పట్టుకుంటే ఎవరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉండారో వాళ్ళను పోకుండా ఆపే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. దేవనామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి అది జరుగుతూ మరి ఇంకొక కార్యం ఏంటంటే, అసలు ఏ సంబంధము లేని మరి దైవజనులు కేవి మార్క్ గారు, ఆయన ఒక నింద మోపాడు మా పైన. మరి అసలు మాకు పరిచయం లేదు. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం ఈ మందిరంలో పాస్టర్ గారు తీసుకొస్తే ప్రసంగించారు, అంతవరకే తెలుసు.
మరి నేను కూడా ఆయన్ని మా అమ్మాయి వివాహానికి ఆహ్వానించాను, అందరినీ ఆహ్వానించాము. అయితే వారు చెప్పినటువంటి ఒక కార్యం ఏంటంటే, ప్రకటన గ్రంథము 10 నమ్మని సంఘములో నుంచి పెళ్లి కుమార్తె వచ్చింది అని చెప్పారు. అయితే నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఈ స్థలంలో తెలుగు బైబిల్ సొసైటీ వాళ్ళు తర్జుమా చేసిన బైబిల్ గ్రంథం ఉంది, అందులో ప్రకటన గ్రంథం ఉంది. ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయం కూడా ఉంది, అది మేము ప్రకటిస్తున్నాం. ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ ఆథరైజ్డ్ వెర్షన్ ఉన్న దాంట్లో కూడా ప్రకటన గ్రంథం ఉంది. ఆ ప్రకటన గ్రంథాన్ని ఆ 10వ అధ్యాయాన్ని బోధించాం. ఈ రెండింటిల్లో కలిపి ప్రవక్త ఏదైతే ఆ 10వ అధ్యాయం మీద మాట్లాడారో అన్ని కార్యాలు ఈ స్థలములో ప్రసంగించబడి ఉన్నాయి అని చెప్పడానికి 12-18 సంవత్సరాల మా టేపులు దానికి ఉదాహరణ. అంటే ఇది ఈరోజు చెప్పింది కాదు, అది 18 సంవత్సరాలు. కానీ ఈ చర్చిలో తెలిసో తెలియకుండాను దేవుడు రికార్డ్ చేశాడు అన్నీ. నేను వెనక ఎప్పుడు 18 సంవత్సరాల క్రింద ఒక మెసేజ్ నేను విన్నప్పుడు, ఇటీవల ఒక కాని కోసం నేను విన్నప్పుడు, అందులో పాస్టర్ గారు ప్రసంగించినటువంటి వర్తమానం ఏంటంటే, మనము వివాహానికి పోవడం లేదు, మనం పోతుండేది పెళ్లి విందుకి అనేది 18 సంవత్సరాల ముందే ఇక్కడ చెబితే, ఇప్పుడు చెప్పి ఇది కొత్తది మీరు వినలేదు అని అనుకుంటే మరి టేపులు చెప్తాయి. హల్లెలూయా. కాబట్టి మరి సార్ చెప్పిన ప్రకటన గ్రంథం కొత్తగా సార్ ఏమన్నా రాసి ఉంటే అదేమన్నా ప్రసంగించలేదేమో నాకు తెలియదు. నేను ఆహ్వానిస్తున్నానంటే, నేను ఆహ్వానిస్తున్నాను. ఎప్పుడైనా కొత్త ప్రకటన గ్రంథం ఏదన్నా రాసి ఉంటే అది మా మందిరంలో వచ్చి బోధించేదానికి నేను ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ బోధించవచ్చు, మేము కూడా వింటాం. అది బైబిల్కి ప్రవక్తకి వర్తమానానికి వేరుగా కానుంటే అప్పుడే ఏం తప్పు ఉందో కూడా చెప్తాను. అంటే బైబిల్ చదివి వర్తమానం చదివే వాళ్ళని ఎవరు మోసం చేయలేరు. ఆమేన్. ఇంకొకరిని కూడా మోసం చేయొచ్చు, బైబిల్ చదివి వర్తమానం చదివినా మోసం చేయొచ్చు. అయితే బైబిల్ చదివి వర్తమానం చదివి ప్రార్థించే వాళ్ళని మోసం చేయలేరు ఎవరు కూడా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ఈ స్థలంలో పాస్టర్ ఐజక్ గారు దాదాపుగా మరి 20 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, 30 సంవత్సరాలుగా కూడా, అంటే మందిరం కట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రసంగిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు నెలకు 2 రోజులు, 3 రోజులు, ఒక్కోసారి కనీసం నెలకు 1. అంటే ఈ స్థలంలో మరి అందరికన్నా, ఇక్కడ ఉండేవాళ్ళు అందరికన్నా చిన్న కాంగ్రిగేషన్ ఎవరికన్నా ఉందంటే మాకే. ప్రతి నెలలో మరి మీటింగ్ పెట్టడానికి దేవుడు మరి మాకు ఆ సామర్థ్యం ఇచ్చాడు. నేనేమంటానంటే, మీటింగ్ పెట్టకుండా ఆపుతున్నారు మమ్మల్ని అని అన్నాను. నేను చిన్న సంఘం మేమే నెల 1 పెడుతున్నాం, నెలకి 2 మీటింగులు సార్ని పిలిచి మీరు పెట్టుకోండి. మీరు ఎవరైతే మేము ఆపుతున్నానన్నామో, ఎందుకంటే మీరు మీటింగ్ పెట్టలేక ఇంకొకరి మీద నిందలు మోపకూడదు. ఇప్పుడు మీరు పిలిచి వాళ్ళ ద్వారా ఎవరైనా ఒక ఆత్మ రక్షించబడ్డా కూడా అది దేవునికి కృప, అట్లా ఆలోచించే వాళ్ళమే. కానీ ఇంకెవరో బోధిస్తే అది అడ్డుకునేటువంటి తత్వం ఈ సూళ్ళూరుపేట పునాది వేసిన రోజు నుంచి ఇక్కడ ఎవరికి లేదు. ఎందుకంటే పునాది ఇక్కడ వేసింది నా పాస్టర్ ఐజక్ వసంత్ కుమార్ గారు. అట్లాంటివి మాకు ఏ రోజు నేర్పించలేదు, నేర్పించడు. నేర్పిస్తే అట్లాంటివి ఉంటే ఆయన ఎడకు రాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి మంచిది. మరి వారికి నేను హృదయపూర్వకంగా మరి తెలియజేస్తున్నాను. మరి ఏ రోజైనా మరి ఇక్కడికి వచ్చి ప్రసంగించినా వింటాను, లేదు వాళ్ళ చర్చికి రమ్మన్నా కూడా వచ్చి నేను వినేదానికి సిద్ధంగా ఉన్నాను. కొత్త ప్రకటన గ్రంథం ఈ పాత అయితే అందరం చెప్పున్నాం. అది ఎక్కడన్నా చెప్పేటప్పుడు ఏం చెప్పాలంటే, ప్రకటన గ్రంథం నమ్మలేదు అని కాదు చెప్పాల్సింది, నేను చెప్పే ప్రకటన గ్రంథం నమ్మలేదని చెప్తే అది సత్యం అవుతుంది. ఎందుకంటే మాట ఎప్పుడు కూడా యథార్థతగా ఉండాలా.
యథార్థత లోపిస్తే ఈరోజు కాకపోయినా రేపైనా కూడా అది ఎక్కడైనా కూడా మరి అది ఇక్కడ లేకపోయినా దేవుని ముందు నిలబడాలి ఖచ్చితంగా. కాబట్టి లోకంలో ఉన్న మనుషులకి చేసేదానికి కాదు, కానీ దేవునికి భయపడి, వర్తమానానికి భయపడి ఇచ్చిన ప్రవక్త యొక్క వర్తమానాన్ని కాపాడి ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచి రాకడలో ఆయనతో కూడా అక్కడికి వెళ్ళి సంతోషించాలన్న ఒక మంచి దృక్పథంతో మరి దైవజనులందరినీ ఈ స్థలానికి మేము పిలిచేది కూడాను. మరి మేము ఇక్కడ ఇళ్ళు కట్టిస్తామని చాలామందిని ఆహ్వానించాము అని చెప్తున్నారు. నా ఇల్లు నేను కట్టుకోవడానికి మాకు ఇది లేదు. మేము ఎక్కడ వచ్చే పాస్టర్లకి ఇల్లు కట్టించాము స్వామి. ఇట్లాంటి చిన్న చిన్న కార్యాలు చెప్తే ఇల్లు కట్టిస్తామంటే అందరు అక్కడికి పోతున్నారు. వాళ్ళందరికీ ఒక్కొక్క ఇల్లు, చర్చిలు కట్టిస్తాను. దేవునామానికి స్తుతి కలుగును గాక. అంటే బైబిల్ గ్రంథంలో మొదటి నిర్గమంలో ఒక మాట చెప్పాడు ప్రవక్త. ఆయన ఏమన్నాడంటే లేని వార్త పుట్టించకూడదు అని. లేని వార్త పుట్టిస్తే దాని కింద వచ్చినటువంటి ఫలితాలన్నీ అక్కడ రాశాడు ఆయన. మరి తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తారో తెలియదు. అయినా దేవుడు వారికి ఇచ్చి, ఎందుకనంటే వాళ్ళతో కూడా మనం కూడా రాకడలో ఉండాలని ఆశపడుతున్నాం కాబట్టి మరి సరిదిద్దుకునేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ దయచేయునుగాక. ఒకవేళ మేమే విధంగా సరిదిద్దుకోవాలంటే అది కూడా దేవుడు మమ్మల్ని సరిదిద్దునుగాక. మరి ఏదన్నా పొరపాటుగా మాట్లాడుంటే క్షమించండి. అది కొంచెం మా సంఘం పైన చెప్పినారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది, మరి వేరే ఉద్దేశంతో కాదు. మరి పాస్టర్ గారు కూడా క్షమించాలా. ఈ సమయాన్ని దైవజనులు తీసుకుని దేవుని వాక్యాన్ని పంచిపెట్టి మంచిది. దేవునామానికి స్తుతి ఘనత మహిమ కలిగిన గాక. ఎన్ని ఉంటాయి, ఇవన్నీ ఏదేదో మాట్లాడుతుంటారు, ఇట్ట చేస్తుంటారు. ఇది లేకపోతే ఇది లోకం కాదు. ఇది అర్థమైందా? లోకంలో ముందు మన మధ్యలో వచ్చారు. ఆయన పేరు ఏం పేరు? మన ఆఫ్రికా నుంచి వచ్చారు చూడండి, కోమా జాన్ కోమా మాకు దాని పేరు ఏం పేరు మా మధ్యలో ప్రసంగం చేశారు అక్కడ చెన్నైలో. చేసినప్పుడు యాక్షన్తో కూడా చేశాడు ఆయన. యాక్షన్ చేసి సరే మంచిది, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారో చేతులు చూద్దాం. దిస్ ఇస్ ఫస్ట్ టైం నేను వస్తున్నామని కొత్తగా వచ్చిన వాళ్ళు, న్యూ కమర్స్ ఎవరు లేరా? అందరూ వచ్చిన వాళ్ళేనా? పరిచయమైన వాళ్ళే? ఆల్రైట్, ఏం లేదు అడిగిన కొత్త వాళ్ళు ఎవరు ఓన్లీ? ఆయన ఈ ఊరు అల్లుడు అయిపోయినాడు ఆయన, జాన్ వెస్లీ. ఓకే, ఏం చెప్తాను నేను, అదే జాన్ కోమా గారు ఇక్కడ మన దగ్గరికి ఇక్కడ ప్రసంగం చేశారు. ఇక్కడ ప్రసంగం చేసి అక్కడ చర్చ్ దగ్గర చేసినప్పుడు ఆయన ఒక హాస్యమైన ఒక మనిషి, కామెడీగా చేస్తాడు ఆయన చేసేదాన్ని. ఆయన ముఖం పెట్టినా తమాషగా ఉంటుంది. ఆఫ్రికన్ కదా, చక్కగా చేస్తాడు ఆయన. అన్నప్పుడు ముందు ఎట్ట మనుషులు మాట్లాడతారు, తర్వాత వెనక గుంట ఎట్ట దవ్వుతారని చెప్పాడు ఆయన. అర్థమైందా? ముందు ఎట్ట మాట్లాడతారు, యాక్షన్తో చేసినాడు. అది చేసినప్పుడు భలే నవ్వు వచ్చింది నాకు ఆయన చెప్పింది. అని చెప్పి పాస్టర్ దగ్గరకు వచ్చి ఎట్ట మాట్లాడతారు అని చెప్పి, పాస్టర్స్ మీటింగ్ అది అని చెప్పి వాళ్ళు ఎట్ట మాట్లాడతారని చెప్పినాడంటే ఆయన హల్లెలూయా అంటారంట. కింద వరకు ఒగి హల్లెలూయా చెప్తారంట. అవునా, వెనకనే కత్తి పెట్టుకుంటారంట అని చెప్పింది. ఆయన అంతా అయిపోయిన తర్వాత బయటకు వస్తే హలో బ్రదర్ అంటే ఆయన్ని వచ్చిన ఆ పాస్టర్ని చూసి ఈయన కోమ గారు అక్కడ ఎట్ట చేశాడు అట్టే ఈయన ముందు చేశాడు చెప్పి మళ్ళీ ఆయన ఏమనంటే
సారీ నువ్వు ఏమనుకో, ఊరికి తమాషకి చెప్పినానులే అని చెప్పాడు ఆయన. అది నిజం. యూదాస్ ఇస్కరియోతు ఎవరు? ఒక అపోస్తలుడు. పక్కననే ఉన్నాడా? వాక్యం చదివేదానికి మునుపు లోపలికి రండి. అమ్మ అక్కడ సీట్ ఖాళీ ఉంది, కూర్చోండి. కింద కూర్చోబాకండి అమ్మ, కింద కూర్చోబాక. ముందు ఇదిగా సీట్స్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ వచ్చి కూర్చోండి. మంచిది. ఈ యొక్క దేవుడు నిజంగా అంటే నిజమేలే, మనల్ని దేవుడు ఏర్పరచుకొని జగదుత్పత్తికి మునిపే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఏ కోసం ఏర్పరచుకున్నాడు? నిజంగానే కొన్నిసార్లు మనం చూసినట్టు మనకే అర్థమవుతుంది, ఎందుకబ్బా నన్ను ఏర్పరచుకున్నాడు ఆయన అని. అర్థమవుతుందా నేను చెప్పడం? నాలో ఏ మంచి ఉందని ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకని మీరు రియల్గా కానీ థింక్ చేసినట్టే దట్స్ ఎ గ్రేస్, ఇనేలా కృపను బట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆల్రైట్, మంచిది. ఈ యొక్క వర్తమానం దగ్గరికి వచ్చిన తర్వాత నిజంగానే దేవుడు, నేను 19 yearsలో ఈ వర్తమానం దగ్గరికి వచ్చాను. నేను when I was 19 years. ఇప్పుడు అందరూ ముసలోడు అయిపోయినాడు అంటున్నారు. ఏమమ్మంటారు, కనపడుతున్నాను ఏమో. మరి 19 సంవత్సరాలు అప్పుడు ఈ వర్తమానం, నేను 2nd year చదివేటప్పుడు వచ్చింది ఈ వర్తమానం నా యొక్క లైఫ్లో. అది ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసింది నా జీవితాన్ని, అంటే నా యొక్క జీవితాన్ని ఎట్ట మార్చింది. ఎగ్జాక్ట్గా నేను వర్తమానంలో ఏది చూసిన కార్యాలన్నీ కూడా మెల్లగా జీవితం తగ్గుచేసి, ఇవన్నీ కూడా లైఫ్లో జరిగేది నేను చూశాను. ఇక్కడున్న సేవకులు, ఇక్కడున్న మరి మినిస్టర్స్ కానీ ఏదైనా కానీ, మీ జీవితంలో ఈ యొక్క వర్తమానం అనేది మేనిఫెస్టేషన్ అంటారు. మేనిఫెస్టేషన్ అంటే నీ జీవితంలో జీవించేది. ఇది కానీ జరగకపోయిందంటే ఈ వర్తమానం వదిలిపెట్టి వెళ్ళిపోయేది మంచిది. అర్థమైతే? మిమ్మల్ని నేను బాగుని చెప్పడంలే, వెళ్ళిపోతారు మీరు వెళ్ళిపోండి నేను చెప్పడంలే. దేవుడుగా నేను ఏర్పరచుకోకపోతే నీ నటన పనికిరాదు. ఇక్కడ మళ్ళీ వి కెనాట్ సెయిల్ ఇన్ 2 boats. 2 పడవల్లో మనం ఏం చేసేదానికిలే. 2 పడవల్లో నాకు వర్తమాన పడవ కావాలా, తర్వాత లోక పడవ కావాలంటే మునిగి సస్తాం చెప్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఎందుకు దేవుడి వాక్యాన్ని ఇచ్చినాడు మనకి? వర్తమాన టైటిల్స్ మీరు చూస్తేనే చాలు. దాని యొక్క టైటిల్స్ అంటే ఏమంటారు దాన్ని? ఆ పేరు, సెర్మన్ యొక్క పేరు టోటల్ సెపరేషన్ ఫ్రమ్ అన్బిలీఫ్. టోటల్గా చెప్పినాడు, నాట్ 99%. టోటల్ అంటే అర్థం అంటే కంప్లీట్గా, సంపూర్ణమైన వేరుబాటు అనేది ఉండాలని. మనం వర్తమానంలో ఉండే మనకందరూ కూడా ఒకరోజు ఒక టెస్ట్ వస్తుంది. నీకు ఒకరోజు కాదు, అప్పుడప్పుడు ఇస్తాడు. అందరికీ టెస్టులు ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి. అబ్రహాముకు ఒక పరీక్ష ఇచ్చిన తర్వాతనే ఆశీర్వదించినాడు. మీరు వర్తమానం నమ్ముతున్నారా లేదనేది మీకు కూడా పరీక్ష ఉంటుంది. నీ రంగు అప్పుడు చూపిస్తావు నువ్వు ఎట్టాటోడివని. నిజంగా నువ్వు వర్తమానంలో ఉండావా లేదా నటన చేస్తున్నావా అని తెలిసిపోద్ది. అప్పుడు ఇంకొకరి కోసం మీరు జీవించాల్సిన పని లేదు, దేవుని కోసం జీవించాలి. ఆయన కోసం, ఈయన కోసం కాదు, నా కోసం కాదు. చాలాసార్లు అంటారు, ఒక ఇది ఉండదులే బయట మనుషులు, ప్రతి ఖచ్చితంగా ఉంటానే ఉంటుంది, ఉండకుండా ఉండదు. రియల్గా నీ సేవ చేసావంటే నీ దెబ్బలు పడతా ఉంటాయి. ఉదాహరణ ప్రవక్త అన్నాడు, బ్యూటిఫుల్ అయిన ఒక ప్రవక్త ఒక కార్యం చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒక తోట ఆర్చర్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, తీయటి మామిడి పండు ఎక్కడ ఏ చెట్లో ఉండదో దానికి ఎప్పుడు రాళ్ళు పడతానే ఉంటాయి చెప్పాడా? ఒక తోటలో పోయి, ఇది సీజన్, ఇది మామిడి పండు సీజన్, దీంట్లో పోయి మీరు
ఏ చెట్లో మంచి పండు ఉంటుంది మీరు ఎతకాల్సిన పండ్లే ఉంటాయి. 100 చెట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి కొరుకుతా ఉంటామా ఏంటి? ఏ చెట్టు కింద ఏ చెట్లో మంచి పండు ఉంటుంది అంటే ఆయన ఏమన్నాడంటే ప్రవక్త గారు, పోయి చూడండి, వేర్ యు గాట్ స్టోన్స్ అండ్ స్టిక్స్ అన్నాడు. రాళ్ళు కర్రలు ఎక్కడ ఏ చెట్టు కింద పడి ఉండదో షూర్ దట్ విల్ బి అన్ స్వీటెస్ట్ ఫ్రూట్ అన్నాడు ఆయన. దాన్ని ఏమంటారు? పులుపు. పుల్లగా ఉండే కాయ తినలేని పులుపుగా ఉండిందంటే దాని దగ్గర కూడా పడేవాడు. ఎందుకంటే పులుసు అది అని చెప్పి. అయితే తీయటి పండించే ఏ చెట్టు అయినా సరే దెబ్బ తీయాల్సిందే. అది సరే, రాళ్ళ దెబ్బలు కొడుతున్నారు, కర్రలు పెట్టుకొని కొడుతున్నారు, ఇన్ని దెబ్బలు పడుతుంటాయంటే అది మళ్ళా వచ్చే సంవత్సరం నుంచి నేను పండ్లే ఇవ్వని చెప్పదు. అది ద నేచర్ ఆఫ్ ద ట్రీ ఏంటంటే అది ఇస్తానే ఉంటుంది. అది ఖచ్చితంగా ఇవ్వాలి, అది ఇస్తూనే ఉంటుంది, దెబ్బలు తింటానే ఉంటుంది, కర్రలు పడతానే ఉంటాయి, స్టోన్స్ పడతానే ఉంటాయి. యథార్థమైన జీవితం జీవించండి. నేను చెప్పేది నాకు ఇది ప్రసంగం అంటే మీకే కాదు. ఇది యథార్థమైన జీవితం జీవించకుండా నిన్ను దేవుడు ఎందుకోసం సంఘ శాఖల నుంచి వదిలిపెట్టి బయటికి రమ్మని చెప్పినట్టు దాన్ని నీకు అర్థమైందా? మొదలు నీకు రామ్మా, ఇక్కడ ఉన్నాయి సీట్స్, తెచ్చి కూర్చోండి. రండి లోపల జరిగిపోయి కూర్చోండి అమ్మా. ఉందా? కూర్చోండి. ఆల్ రైట్, రా లోపల రా సార్. బయట నిలబడుకోండి, రా, బయట చలి పుడుతుంది, లోపల రా. మెల్లగా రా. అట్టే తెచ్చి కూర్చో, ఇక్కడ సీట్ ఉంది, అది మూసేద్దాన్ని దర్శనం మళ్ళీ మూయకుండా వస్తుందా? క్లియర్గా మన ప్రవక్త మనకి నేర్పించాడు. సంఘశాఖ అనేది యాంటీ క్రైస్ట్ మూవ్మెంట్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? అంతక్రీస్తు యొక్క కదలిక. నువ్వు సంఘశాఖ ఇది నీకు అర్థం అవ్వకపోతే నువ్వేం చేస్తావు అంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికే పోతావు. నువ్వు పోతున్నావా లేదా నీకు తెలుసు, జ్ఞాపకంలో పెట్టుకో. సంఘశాఖ అంటే దాన్ని ప్రవక్తని ఏం నేర్పించాడంటే దట్స్ అన్ యాంటీ క్రైస్ట్ మూవ్మెంట్. ఏంది వర్తమానం చదివేది, వర్తమానం అంగీకరిస్తానని చెప్పేది, మళ్ళీ 4 రూపాయలు వర్తమానం చెప్తాననేది. ఇందువల్లనే అందరికీ ఏమవుతున్నాం, నచ్చనంటున్నది. ఉన్నట్టు చెప్పి తీరాల. నీ పైన ద్వేషంతోగా చెప్పేది ఇది. ప్రేమ లేకుండా చెప్పినామంటే అది రాంగ్. అది ఎన్నో చెప్పచ్చు నేను, ఆల్ నాన్సెన్స్ అయితే మనకు వద్దుది. వర్తమానం పాటించి పరలోకం పోయేదాన్ని చూద్దాం. చాలా సమీపంలో జరగబోతుంది ఎత్తబడుట, రాప్చర్. కొన్నిసార్లు నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది, ప్రసంగం చేసేవాళ్ళు ఎంతమంది పోతారు రాప్చర్లో అని. అసలు పోతారా అని, ప్రసంగం చేసేవాళ్ళు పోతారా అని. పోతే మంచిది. కొంతవరకే చెప్పినారు రవి గారు. ఈ రూమ్లో కూర్చొని ఏం వేసామంట, మీటింగ్ వేసారంట. 4 పాస్టర్లు పక్క రూమ్లో మీటింగ్ వేసి అక్కడ మార్క్ గారు అక్కడ ప్రసంగం చేసానికి వచ్చినప్పుడు అక్కడ పోనీకుండా ఏం చేయాలా, మనము నెల్లూరులో మీటింగ్ పెట్టి వీళ్ళు ఎవరు అక్కడ పని ఏమన్నా బుద్ధి అనేది ఉంటుందా? తెలియకుండా అడుగుతున్నాను నేను. మీటింగ్ అక్కడ పెట్టంట, 4 కూర్చుంటే ఈయన ఎన్నాడు కావాలి ఇక్కడ అక్కడ పక్కలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నాం మేమని. ఇక్కడ నుంచి అక్కడ పోతున్నారు. ఎక్కడికి? ఆయన ఎవరు? పాతాలపల్లి. ఆయన పరలోక పల్లిని పెట్టి ఉండాలి ఆ ఊరిని. అది ఎందుకో పాతాలపల్లిని పెట్టారు. పాతాలపల్లి ఆయన దగ్గర పోయి చెప్పారంట. వాళ్ళు 4 కూర్చొని అక్కడ కొంచెమన్నా ఇది ఉందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భయం అనేది లేదు అబద్ధం మాట్లాడేదానికి. దైవజనులని పేరేనా?
డోంట్ యూ హ్యావ్ నా సిన్సియారిటీ? అక్కడ మీటింగ్ జరిగేది కూడా నాకు తెలీదు. పాప అబద్ధం చెప్పానంట. మీటింగ్ నువ్వు వేసి నీ నలుగురు అక్కడ మాట్లాడి ఆయన పిలుచుంటారు సార్, పాతాల పెళ్ళి ఆయన్ని పెద్ద మాల వేసి పంపిస్తాను నేను. తెలుసు 4 సార్లు డేట్లు మార్చారు. 4 సార్లు మార్చి తర్వాత డేట్ ఇచ్చారు. ఇస్తే మరి ఈ విధంగా మాట్లాడడం చేయడం పర్వాలేదులే, ఏదైనా మాట్లాడుకొని పోనండి. ఈ విధంగా మాట్లాడే దానివల్ల కూర్చో కోట్లే కూర్చో మాట్లాడే దానివల్ల ప్రయోజనం లేదు, ప్రయోజనం అస్సలు లేదు. సరేలేండి, కొత్త వాళ్ళు వచ్చి ఉండారు, వాళ్ళ మధ్యలో మనం మాట్లాడుకుంటుంటే బాగాలేదు. ఈరోజు అనగా మన విశాఖపట్నం నుంచి జాన్ వెస్లీ గారు వచ్చి ఏందబ్బా చర్చలో ఎటు దీన్ని తనుకుంటున్నారని అనుకుంటాడు కావాలి. ఆయన ఏమన్నా ప్రసంగం వినాలని వస్తే చంపకు పెట్టి వాయిస్తూ ఉండారు. ఇక్కడ వాట్ నాన్ సెన్స్ ఇది అనుకుంటున్నాడు. ఏం లేదులే, ఇన్ని జరిగినాయి చెప్తున్నాను నేను. కాబట్టి మనకి ఎవరిపైన ఏమి లేదు. ఏమన్నా మార్కు వర్తమానంలో వచ్చేదానికి ముందు వర్తమానం అంటే ఏందని కూడా మార్కుకి తెలియని సమయంలో మీటింగ్ చేసి అక్కడ తీసుకుని పోయి వరంగల్ ప్రాంతంలో వర్తమానం చెప్పింది. మనం చెప్పుకోవాల్సిన నేను చేసినట్టుగా దేవుడు యూస్ చేశాడు. ఈరోజు అందరికీ పేరు కావాలా, దే వాంట్ సమ్ గ్రేట్ బిగ్ నేమ్. మనుషుల యొక్క స్వభావం ఎట్టుందంటే మెట్లు లేని ఒక మిద్ది పైన ఎక్కాలనుకుంటే నిచ్చెన వేసుకొని ఎక్కుతారు. అంతేనండి, నిచ్చెన వేసుకొని పైన ఎక్కిన తర్వాత ఒక తన్నుతో ఉంటారు దేన్ని నిచ్చెనతో వాళ్ళకి పనిలే. అట్టుంటారు మినిస్టర్స్. ఈరోజు నోరు పెట్టి పేర్లు పెట్టే చెప్తాను నేను, వద్దులే మనకి దిస్ ఇస్ నాట్ నెసెసరీ నాన్ సెన్స్. ఇదంతా పైన ఎక్కిన తర్వాత ఆ నిచ్చెన నెట్టేస్తారు. షిండే గారి పైన ఎక్కినారు, ఒక్క తన్ను తిన్నారు ఆయన్ని. ఒక్కొక్కరు నా విధంగా తన్నుకుంటా పోతుంటారు. ఎందుకంటే కేవలం కార్యం ఏంటంటే నేను పెద్దోడు అవ్వాలా. ఈ ఆంధ్రప్రదేశ్కి నేనే పెద్ద హార్న్ అంటే ఏంటి, కొమ్ము ఇరిగిపోయిందంటే కొమ్ము. బైబిల్లో ఉన్నాయి కొన్ని జంతువులు ఎగరడం, కొమ్ములు ఇరిగిపోవడం. వై దిస్ మెసేజ్ కేమ్? వర్తమానం ఎందుకు వచ్చింది, కారణం ఏంటి? నేను యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ కాదు, నేను ఎత్తుకున్న ఒక సబ్జెక్ట్ కాదు నేను మాట్లాడాల్సింది. ప్రాముఖ్యమైన ఒక సబ్జెక్ట్. ఈరోజు ఒక్కరికి పనికి ఇచ్చినా పర్వాలేదు. ఈరోజు ఆ సబ్జెక్ట్ తీసుకొని మీతో చెప్తాను నేను, సరేనా? ఒకవేళ మీరు కానీ మీకు ఆ అనుభవం కానీ ఉండిందంటే ఇట్స్ ఓకే. లేకపోతే నిజంగా నేను చెప్తాను, యథార్థమైన సేవ కానీ చేయకపోతే మాత్రం రాలిపోతారు ఎవరైనా సరే. చెప్తున్నాను, ముందే చెప్తున్నాను నేను. ఏదో మీరు వచ్చే దానివల్ల నాకు ఎవరో పైనుంచి రూపాయలు కుమ్మరిస్తారో అనుకోబాకండి. ఐ డోంట్ ప్రీచ్ దిస్ మెసేజ్ బికాస్ ఆఫ్ మనీ. ఈ వర్తమానాన్ని ఎవరో డబ్బులు ఇస్తున్నారు కాదు నేను ప్రసంగం చేసేది. అర్థమైందా? ఇది దాంట్లో ఉన్న దాన్ని ఏమంటారు, దాంట్లో ఉన్న ఇంపు, దాంట్లో ఉన్న జీవం, దాంట్లో ఉన్న ఎస్సెన్స్, ఇవన్నీ చూసినోండి నేను. ఏదేదో వచ్చేసినాయి. ఆ రోజుకి ఈ రోజుకి చాలా తేడా ఉంది. దాదాపు నేను 77వ సంవత్సరం వచ్చాను ఈ వర్తమానంలోకి. ఈరోజు నా 2025. కొంచెం అనుభవం నాకు ఉంది వర్తమానంలో. దాదాపు 2,500 మంది పైన బ్యాప్టిజం ఇచ్చా. ఎందుకంటే చెప్పుకునేదానికి కాదు. మోర్ దెన్ 2,000 సోల్స్ దేవుని దగ్గర తీసుకొని వచ్చాం. బ్యాప్టిజం ఇచ్చాం యేసుక్రీస్తు నామములో. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఉండే స్థలం కూడా ఎవరికి తెలియకూడదు అనుకుంటా. నేను ఇక్కడికి ఎందుకు వస్తున్నానంటే ప్రారంభించాం, సరే ఓకే రావాలని. ఇప్పుడు చాలామంది పిలిస్తే కూడా నేను పోయేదిలే. దాని తగినట్టు మీకు తెలుసు, కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఏం బాగానే ఉన్నాను నేను. ఐ కెన్ రన్ మై రేస్ అన్నమాట. అయినా ఎందుకులే అనిపిస్తుంది నాకు. నానా రకమైన కార్యాలు వచ్చినాయి, నానా రకమైన బోధలు. ఈరోజు నానా రకమైన ఈ వర్తమానం అన్న పేరులో పొలిగమి వచ్చింది. పొలిగమి అంటే బహుభార్యత్వం. అది తప్పు లేదని చెప్పుకొని ప్రసంగం చేసేవాళ్ళు, సరేనా? రాకడ అయిపోయిందని చెప్పేవాళ్ళు, 63తోనే రాకడ అయిపోయిందని.
ఏందేందో చెప్పుకుంటా పోతుంటారు. కొందరైతే రాప్చర్ కూడా అయిపోయింది, కొందరైతే 1000 ఏళ్ళ పరిపాలనలో మనం ఉండాం చెప్పుకున్నాడు. ఇంకొక ఆయన నీకు 2వ రాకటే అర్థం అవ్వలేదని మేము 3వ రాకలో ఉన్నాం, డజన్ రాకలు ఉంటాయి పోవాయి అని చెప్పినా నేను. నీకు 2వ రాకడ కూడా అర్థం అవ్వలే, మేము 3వ రాకల్లో ఉన్నాను, పోలే నీకు వస్తానే ఉంటే రాకట్లు, నువ్వు పోతే ఉండు, ప్రభు వస్తాడు, మేము వెళ్ళిపోతాం, ఇక్కడనే ఉండు నువ్వు అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడేది. అర్థమైందా? ఒకరు ఎవరంటే ఈరోజు మన కమ్యూనిటీ సర్వీస్ ఉంది కదా, కమ్యూనిటీ అంటే ప్రభురాజ్య సంస్కారం ఉంది. కాళ్ళు కడుక్కొని తర్వాత ఏం చేయాలా? రొట్టె తినాలి. ఏంటి కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఎట్ట తింటాం అన్నం? ఇది ఒక నాన్ సెన్స్. ఇది నేను బైబిల్ చదవే, అక్కడ బైబిల్ చదువు, బైబిల్ ఏముందో చూడు, బైబిల్ ఏం చెప్తుందో దాన్ని చూడు. ఉంది కదా ఎట్ట దేవుడు పాటించినాడని. సరే దేవుడు చేసింది నువ్వు నమ్మవు, దానికే దేవుడు ప్రవక్తను పంపించింది. ప్రవక్త ఎట్ట చేశాడని, ఏ విధంగా చేసి చూపించాడు మనకి. రొట్టె మీరు చిన్నదిగా ఇరగొడుతుంటారు, ఇరగొట్టకూడదు. నీకేమి? నేను తెలియకుండా అడుగుతున్నా. ఇదంతా ఎందుకు తెలిసి వచ్చింది? ఇది ఎక్కడంటే పోయి తిరగతా ఉండడం. ఇది వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, తర్వాత వచ్చేయమంటాడు బ్రదర్ వాళ్ళు రాకడ అయిపోయిందని చెప్తున్నారు, మీరు రాకడ అవ్వలేదని చెప్తున్నారు, వాళ్ళు ర్యాప్చర్ అయిపోయిందని చెప్తున్నారు, ర్యాప్చర్ అవ్వలేదని మీరు అంటున్నారు. నువ్వు నడిమధ్య ఎలా కడతా ఉండు, మైండ్ ఉండాలా ఏం మాట్లాడుతున్నావని. మొట్టమొదటి లైఫ్ బాగుందా చూసుకోండి, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది బాగలేదు, ఇది బాగలేదు. ఒక మనిషిలో బాగలేదని మీరు కానీ చూసారంటే అన్నీ బాగుండవు. ప్రవక్త గారు అంటున్నాడు, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఫాల్ట్ ఇన్ మీ యూ విల్ ఫైండ్ 100 faults అంటున్నాడు. నాలో తప్పితాలు మీరు చూడాలనుకుంటే ఎట్లున్నది అని 100 తప్పితాలు మీరు చూడొచ్చు అంటున్నారు. యాజ్ లాంగ్ యాజ్ మీరు యొక్క బాడీలో ఉన్నంత వరకు. అంటే నేను సిన్ గురించి కాదు, అంటే పాపపు కార్యాల గురించి కాదు నేను మాట్లాడేది. ఉంటాయి మిస్టేక్స్ ఖచ్చితంగా ఉంటాయి మన దగ్గర, అన్ని మిస్టేక్స్ ఉంటాయి. అయితే దీన్ని పర్ఫెక్ట్ చేయబాకండి అంటున్నాడు ఆయన. దానికే ఇష్ట ప్రకారంగా ఏమంటే ఏం చేయమని చెప్పడంలే. పోరా తాగరా తంత్రాలు ఎట్టనా జీవించరా అటు చెప్పలే ప్రవక్త. దైవత్వం నీ లోపలికి రావాలా. రైట్, సరే మంచిదిలేండి, ఎవరు ఎట్టన్నా మాట్లాడినండి, దేవుడు వాళ్ళని దీవించను కాక. అది నా పెదవుల్లోంచి కాదు రావాల్సింది, నా హృదయంలోంచి రావాలా. పెదవులోంచి మాట్లాడేది ఎవరన్నా చెప్పవచ్చు, పెదాలలో మాట్లాడేది కాదు ఇది. ద ట్రూ లవ్ అనేది నీ హృదయంలోంచి రావాలి. ప్రకారం అంటున్నాడు, నిన్ను శపించేవాళ్ళు, నీ పైన నిందలేసే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయని చెప్తున్నాడు ఆయన. అంటాడు నాట్ ఫ్రమ్ ద లిప్స్ అంటున్నాడు. ఏదో పెదాలలో చెప్పేది కాదది. నేనంటానండి, ఏ హ్యూమన్ బీయింగ్ అన్నా తను ద్వేషించేవాడిని, శపించేవాడిని ఆ విధంగా ఆశీర్వదించగలరా? నేను అడుగుతున్నాను, నువ్వు ఆశీర్వదించగలవా? ఆశీర్వదిస్తావా? అయ్యే పనేనా అది? హ్యూమన్ నేచర్ ఉందా? ఆ విధమైన గుణలక్షణం అనేది ఒక మనిషికి ఉందా? ఉండగలదా? ఉండదు. ఇప్పుడు వాక్యం చదువుతాం. నేను ఆ పక్క బోధించగలదులేండి. దేవుడు మనల్ని క్షమించను గాక. తెలుగు బైబిల్ తీసుకోండి, టక్ అని చెప్పి మీరు చదువుకుంటా రావాలా, సరేనా? బైబిల్ ఒక మంచి బైబిల్ అక్కడ పెట్టి దేంటి రాలేదు. ఐ వాంట్ న్యూ బైబిల్ అక్కడ, కింగ్ జేమ్స్ వర్షన్. సామ్స్, కీర్తనలు 51వ అధ్యాయం. మన యవనస్తులందరూ బైబిల్ తెస్తున్నారా? యవన పిల్లలు సెల్ ఫోన్లో ఉంటుంది. క్యారీ యువర్ బైబిల్ అండ్ కమ్ టు చర్చ్. అర్థం చేసుకోండి, బైబిల్ పెట్టుకొని రావాలి చర్చ్కి. నువ్వు బైబిల్ పట్టుకొని చర్చ్కి వచ్చేది నీకు సిగ్గు అయితే పరలోకం పెట్టబోతావు నువ్వు. నాకు తెలియకుండా అడుగుతున్నాను. యు మస్ట్ క్యారీ యువర్ బైబిల్. ప్రతిరోజు ఒక చాప్టర్ అన్నా చదవమన్నాడు ప్రవక్త, ఒక అధ్యాయం అన్నా చదవమన్నాడు. టైం లేదని చెప్పాక తర్వాత పరలోకానికి పోయేదానికే టైం ఉంటుంది నీకు. ఒక్క చాప్టర్ అన్నా చదవాలా, ప్రతిరోజు చదవాలా.
ప్రతిరోజు ఒక గంటన ప్రార్థన చేయండి. ఓరి నాయన, ఒక గంటనా నీ లైఫ్ ఎట్లుందని తెలిసిపోద్ది. గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ ప్రే. స్వీట్ అవర్ ఆఫ్ ప్రేయర్, బ్యూటిఫుల్ అయిన సాంగ్ అది. నీ ప్రార్థన నీకు స్వీట్గా రాకపోయిందంటే అసలు నువ్వు ప్రార్థనే చేయలేదని అర్థం. స్వీట్ అవర్ ఆఫ్ ప్రేయర్. పెద్ద పెద్ద దైవజనులందరూ కూడా వాళ్ళు జీవించి వెళ్ళిపోయినారు. వాళ్ళందరూ కూడా 3 గంటల సేపు ప్రార్థన చేసేవాళ్ళు అంట. బైబిల్ని 100 సార్లు చదివినారంట వాళ్ళు. అయినా వాళ్ళకి మనకిచ్చిన రెవల్యూషన్ దేవుడు వాళ్ళకి ఇవ్వలే. మనకిచ్చిన రెవల్యూషన్, మనకిచ్చిన బయలుపాటు వాళ్ళకి ఇవ్వలే. దేవుడు ఇవ్వలే. వీఆర్ ద మోస్ట్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. లోకంలోనే మనం చాలా ధన్యులు. ఈ యొక్క బయలుపాటుని దేవుడు మనకి ఇచ్చినాడు. క్రీస్తుని గురించిన బయలుపాటుని. అంత బయలుపాటు దొరికింది అంతా జస్ట్ ఇంట్లో కూర్చోపాకండి. ఫైండ్ ఎ గుడ్ చర్చ్ అండ్ గో. చాలా దగ్గర నుంచి వచ్చి ఉంటారు మీరు. ఒక మంచి వర్తమాన ప్రసంగం చేసే ఒక స్ట్రిక్ట్ అయిన సంఘానికి పోండి. యు మస్ట్ గో. పోండి, వర్తమానం చదవండి, వినండి. లిసన్ వాట్ ప్రాఫిట్ ఈస్ ప్రీచింగ్. ప్రవక్త ఏం చెప్తున్నాడు దాన్ని చదవండి, ఆలకించండి, పాటించండి. తలుపు తెరవ. సరే, 51వ అధ్యాయము మ్యాన్ ఆఫ్ గాడ్. ఇక్కడ మన దావీదు పరిశుద్ధాత్మతో నింపబడి ఈ వాక్యాన్ని రాశాడు. ఇక్కడ 51వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఇది బత్షెబా దగ్గర పడిపోయిన తర్వాత పశ్చాత్తాపం పొంది రిపెంట్ అయ్యి దావీదు రాసిన ఏమంటారంటే a masterpiece. మంచి ఒక కళాఖండం ఇది. ఈ యొక్క 51వ అధ్యాయం 51:5. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే మా తల్లి నన్ను గర్భమున ధరించింది. నీవు అంతరంగములో సత్యము కోరుతున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. చదవండి, ఒకటే నాకు కావాల్సింది. ఆల్రెడీ నేను ఇంగ్లీష్లో ఏముందంటే 51:5. Behold, I was shapen in iniquity, and in sin did my mother conceive me. ఇది ఇంగ్లీష్ కాబట్టి ముందుకి కిందకి మార్చి రాస్తారు. దాంట్లో ఏం చేసింది, దాన్ని కరెక్ట్గా రాసి మళ్ళీ ఇంకోసారి చదివే తెలుగులో. నేను పాపములో పుట్టినవాడను, పాపములో పుట్టినవాడను, పాపములోనే మా తల్లి నన్ను గర్భమున ధరించింది. రెండిటికి పాపం అన్న పేరు పెట్టారు. పాపం అని చెప్పారు. ఒక దగ్గర పాపం కాదు, ఇంగ్లీష్లో ఏముందంటే ఇనిక్విటీ అన్నాడు. ఇనిక్విటీ అనేది అక్రమం, అతిక్రమం ఏమన్నా చెప్పొచ్చు దాన్ని. అండర్స్టాండ్ ఏమంటున్నాడు చూడండి. బిహోల్డ్ ఐ వాస్ షేపెన్ ఇన్ ఇనిక్విటీ. షేపెన్ ఇన్ ఇనిక్విటీ అంటే అక్రమంలో నేను ఏం చేయబడ్డాను, రూపించబడ్డాను, చేయబడ్డాను నేను. తర్వాత ఏమంటారు, నా తల్లి నన్ను పాపములోనే పాపంలో గర్భం ధరించిందట. ఓకే, లెట్స్ బౌ అవర్ హెడ్స్. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మేము మానవ మాత్రం ప్రభువా, మాలో అనేక పొరపాట్లు, తప్పితాలు అన్నిటికీ క్షమించండి. నిజంగానే ఈ కాలంలో మేము ఎట్ట ఉండాలని, ఎట్ట జీవించాలని నీ వాక్యం సెలవిస్తుందో ప్రభువా, ఆ ప్రకారంగా ప్రభువా మేము ఉంటామని కూడా మా ప్రవక్త అన్నాడు. ఆ జీవితాన్ని మీరు దయతో మీరు మాకు కలిగజేయండి, మాలో ఇవ్వండి, పుట్టింప చేయండి, మా మనసులను మార్చండి, మా చెడుతనాలను తీసివేయండి, మా అబద్ధాలను క్షమించండి ప్రభువా. మేము మీ దగ్గర మొరపెడుతున్నాం, నీ రక్తం పెట్టి మమ్మల్ని కడగండి ప్రభువా. నీ వాక్యంతో మాతో మాట్లాడి వాక్య బయలుపాటు నుంచి మమ్మల్ని నడిపించమని, ఇక్కడికి వచ్చిన మీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. తండ్రిని చెప్పకూడదంట ప్రార్థనలో, అదొకటి డాక్టర్ తెలుసా రవి మీకు? ఎన్ని నాన్సెన్స్ డాక్టర్స్ లోకంలో ఉన్నాయంటే అదేంటి తండ్రి అంటున్నారండి. నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నాను తండ్రికి చేయకుండా? జీసస్ క్రైస్ట్ ఇస్ మై ఫాదర్. సరే వదిలిపెట్టండి. వెనక ఒక ఆయన వస్తున్నాడు, లేటుగా ఆయనకు ఒక చైర్ అయింది. అయ్యా తలుపు ముయ్యమని చెప్పలే, చైర్ అయ్యమంటున్నాను.
వెనక నుంచి ఒక ఆయన వస్తున్నాడు, నీకే లీ. సరే, ఎంత క్విక్గా ముగించాలో అంత క్విక్గానే ముగిస్తాను పిల్లరా. టైం ఇప్పటికే అయిపోయింది. కొత్త గడియారం తెచ్చాడు, తగిలిదా ఇంకా? ఓకే, రేపు తగిలేంటండి. బ్రదర్ కొత్త గడియారం ఒకటి తెచ్చి ఉన్నాడు, అదే చూస్తున్నాను. అక్కడేందో చక్రాలకు ఉంటుంది. దాన్ని చూసేటప్పుడు ఇది జ్ఞాపకం వస్తుంది. దాని ఫ్రంట్లో ఉన్న రెండు ముళ్ళు ఉన్నాయి కదా, అవి పరిగెత్తాలంటే లోపల అన్ని చక్రాలు తిరగాల. అవన్నీ కరెక్ట్గా తిరిగితేనే బయట టైం చూడగలం మనం. అవి కానీ తిరగకపోయినాయి అనుకోండి, ఈ బయట ఉండే రెండు ఉన్నాయే, ఒకటి పెద్దది ఒక చిన్నది, ఒకటి నిలబడిపోతే లేకపోతే తప్పు టైం చూపిస్తుంది. అది కూడా ప్రవక్త చెప్పాడు. సరే ఉన్నది, మన సబ్జెక్ట్కి వద్దాం. ఎందుకోసం ఈ విధంగా అన్నాడు? నేను చాలాసార్లు ఎత్తున్నాను ఈ యొక్క సబ్జెక్ట్ని కొద్దిగా. ఒకవేళ మళ్ళీ నేను కొన్ని 2-3 సెషన్స్ కానీ వచ్చినానంటే దీన్ని కంటిన్యూగా నేను తీయాలనుకుంటున్నాను నేను ఈ యొక్క సబ్జెక్ట్ని. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడు ఆయన? పాపములో పుట్టిన వాడిని, పాపములో పుట్టినవాడన్న దానికి షేప్ అని ఇనిక్విటీ ఇంగ్లీష్లో చెప్పారు. షేప్ అంటే నేను చేయబడ్డా, నేను పాపమును పెట్టలే. అక్కడ అతిక్రమం అక్రమం ఏమన్నా చేయొచ్చు. సరే, దావీదు రాజు తన తల్లి గర్భంలో పాపములో పుట్టినాడంటే దాని అర్థం ఏంటి తెలుసా పిల్లరా? రియల్గానే దాని అర్థం మనుషులు ఎట్లా అర్థం చేసుకుంటారంటే, నా తల్లిలో నా పాపంలో పుట్టిందంటే, పాపంలో పుట్టినావా అంటే అర్థం ఏంటి? నేను వ్యభిచారంలో పుట్టినాడా ఏంటి? మీనింగ్ అట్టబోద్ది. అంటున్నారా లేదా? అంటున్నారా? పాపములో నా తల్లి నన్ను కనింది, లేకపోతే నేను దాన్ని పుట్టినానని చెప్పిన అంటే దాని అర్థం ఎట్టబోద్దంటే, మీనింగ్ ఎట్టబోద్దంటే, అక్రమం చేసిందా ఏమన్నా దావీదు తల్లి? లేదు, ఆమె పవిత్రాలు. ఆమె యెషయా ఆయనకి బిడ్డల్ని, ఆయన ద్వారా కనింది బిడ్డల్ని. ఇది తల్లి, వాళ్ళ తల్లి విషయం గురించి కాదు ఇది ఆయన మాట్లాడేది. ఇది ఎక్కడి నుంచి కార్యం వచ్చింది, ఏ సమయంలో వచ్చిందని చెప్తే, మీరు ఎక్కడ పోవాలంటే గార్డెన్ ఆఫ్ ఈడెన్కి పోవాలా? ఏదైనా తోటలో దిస్ ఉమెన్ కాల్డ్ ఈవ్, హవ్వ ఈ స్త్రీ. అర్థమైందా? ఎప్పుడైతే అపవాది యొక్క మాటను ఆమె నమ్మి, అపవాది యొక్క మాటను నమ్మి, అపవాది యొక్క అబద్ధాన్ని అంగీకరించి, దేవుని యొక్క వాక్యాన్ని వదిలిపెట్టి, ఆ వృక్ష ఫలమును తిన్న రోజు నువ్వు చావనే చస్తావన్నాడు దేవుడు. దిస్ ఉమెన్, ఈ స్త్రీ ఏం చేసిందంటే, మీరు కానీ దాని ఏమంటారు, వివాహము పరిత్యాగము, ఈ యొక్క వర్తమానాలు కానీ మీరు చదివినారంటే బ్యూటిఫుల్గా ప్రవక్త దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకోసం స్త్రీ ఆ పని చేసింది? ఆదాం చేయలేదు ఆ విధంగా, అయితే స్త్రీ చేసింది. ఎందుకు చేసిందంటే, ఆమె ఆ విధంగా చేసి పడిపోతుందని ముందుగానే నిర్ణయించబడిందంట. ఆమె ఇట్ వాజ్ ఆర్డైన్డ్ బై గాడ్ ఫర్ ఫాల్. ఫాల్ అంటే పడిపోవట. పడిపోయేదానికే దేవుడు ఆమెను ఆ విధంగా పెట్టాడు. దానికే ఆమె దాన్ని ఏమంటారంటే మూలమైన, దాన్ని ఏమంటారంటే క్రియేషన్. ఆ సృష్టిలో లేదామి, ఆది సృష్టిలో ఆమె కనపడలామి, మూల సృష్టిలో లేదామి. తెలుగు కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం మాటలు ఏం పట్టాలంటే కొంచెం హెల్ప్ చేయండి నాకు. అర్థమైందా? మూల సృష్టిలో లేదామి. మొట్టమొదట ఆదామే వచ్చాడు. అయితే ఆదాం వచ్చినప్పుడు ఆమె ఉన్నింది. ఆదాం వచ్చినప్పుడు ఆమె కూడా ఉన్నింది. విజిబుల్గా కనపడలే. విజిబుల్ అంటే బయట కనపడలేదు ఆమె. అర్థమైందా? అయితే ఇవన్నీ జరిగేదానికి మునిపే ఒక కార్యాన్ని చెప్పి నేను వస్తాను. ఇవన్నీ జరిగేదానికి మునిపే అంటే ఆది కాండంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, భూమి ఆకాశమును
ఆది అందు దేవుడు భూమిని ఆకాశం సృజించెను. దానికి ముందు హల్లెలూయా. అది మోషే రాసింది. అది దానికి ముందు రెవల్యూషన్కి పోతున్నాడు పౌలు. జగదుత్పత్తికి మునుపు క్రీస్తులో ప్రేమ చేత. హల్లెలూయా. ఇది ఆది కాండానికి 1వ అధ్యాయం 1వ వచనానికి ముందు. ఇది వింటున్నారా? అర్థమైతే ఆమె చెప్పండి, లేకపోతే చెప్పబాకండి. ఖచ్చితంగా ఈ జగదుత్పత్తికి మునిపే మాలిక్యూల్స్ లేవు, ఆటమ్స్ లేవు, ఏమీ లేదు, మట్టి లేదు, ఇసుక లేదు, ఏమీ లేదు, నెబులా లేదు. అదేంటి పెద్ద నెబులా? అది వద్దులే. ఇప్పుడు నేను సైన్స్ టీచర్ కాదు, మీకు అంతా ఏం చెప్పుకుంటా ఉండేదానికి. నెబులా ఈస్ అ మాస్ ఆఫ్ గ్యాసెస్. ఇదంతా దాని గ్యాస్ అంటే ఈ వాయువులన్నీ మెల్లగా ఏమవుతాయంటే గ్యాస్గా, లేకపోతే ఈ గ్యాస్ అంతా కాన్సన్ట్రేట్ అయిన తర్వాత డస్ట్ అవుతుంది. డస్ట్ కాన్సన్ట్రేట్ అయిన తర్వాత మెల్లగా అదేంగా ఫామ్ అవుతుంది అంటే దాన్ని ఏమంటారు? అదే ప్లానెట్స్ ఆర్ స్టార్స్ ఏమన్నా అవుతాయి. ఇది ఎంత జరిగేదాన్ని మునుపు ది ఆరిజిన్ ఆఫ్ ద ప్లానెట్ ఈజ్ ద నెబులా. నీకేం తెలుసు? అదే కూర్చొని ఎన్ని చదువుతూ ఉండేది నేను. ఇది అట్టు వచ్చింది, అది అట్టు వచ్చింది, అది అట్టు వచ్చింది. మొన్న ఒక ఇది వచ్చింది, ఆ థాట్ వచ్చిన తర్వాత నేను చదివినా. వీటిని చదివితే తర్వాత మళ్ళీ నేను అనుకున్నా, మనకెందుకు ఏంది చదివింది, మనకి ఏంది, మనం ఏం చేయబోతున్నాయి చదువుకొని. ఎన్ని దేవుడు చేశాడు, ఎన్ని కోట్ల సంవత్సరాలకు మునుపు, సమ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. ఎట్లా జరిగింది? కలుగును గాక అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఆయన కలుగును గాక అని చెప్పిన తర్వాత ఆయన మాటలో ఉన్న పవర్, ఆయన వాక్యంలో ఉన్న శక్తి, హల్లెలూయా, ఒక క్రియేషన్ చేసింది అక్కడ. దేవునికి స్తోత్రం. అదే మాట ఈరోజు నీవు ఆ మాటను అంగీకరించినప్పుడు, నీవు ఆ మాటను నీ యొక్క హృదయంలో పొందినప్పుడు, ఆ మాటను అంగీకరించినప్పుడు పిల్లారా, అదే పవర్, సర్వ సృష్టిని చేసిన వాక్య శక్తి అనేది నీ హృదయంలోకి వచ్చి ఇట్ క్రియేట్స్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ యువర్ బాడీ. గ్లోరీ టు గాడ్. నూతన సృష్టి నీలో కలుగుతుంది. అక్కడ ప్రకృతి సంబంధమైన సృష్టిని చేసిన అదే మాట, ఆది యందు వాక్యం ఉండు, వాక్యం దేవుని దగ్గర, వాక్యం దేవుడై ఉండేను. ఈ వాక్యము, ఈ వాక్యం యొక్క ప్రత్యక్షత, ఈ వాక్యం యొక్క బయలుపాటు నీకు వచ్చినప్పుడు, హల్లెలూయా. సరే, దాన్ని నిలబదాం, మళ్ళీ వచ్చి దాన్ని కనెక్ట్ చేస్తాను నేను. ఈ దావీదు ఎందుకన్నాడు ఈ మాట? దావీదు కాదు, ఇది దావీదులో ఉన్న పరిశుద్ధాత్మ రాశాడు దీన్ని. దావీదు ఎక్కడికి పోతున్నాడు అంటే ఆదిలో హవ్వ చేసిన చెడుతనాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఈ వర్తమానానికి అంటే ఈ వర్తమానం కొత్తగా వచ్చే వాళ్ళకి మీకు ఒక రకంగా ఉంటుంది. అయినా మీరు తెలుసుకోవాల్సిందే. మీకోసం నేను దాన్ని మార్చేదానికిలే. అర్థమైందా? ఏ సంఘాలలో ఇది చెప్పడం లేదు అనా. వర్తమానాన్ని ఈ కాలానికైనా ఒక ప్రవక్తను పంపిస్తే ప్రవక్త ఎన్ని బయలుపరిచాడు. ఇది మా సొంత ప్రత్యక్షత కాదు. మేమేమో కూర్చొని 40 రోజులు ఉపవాసం ఉండి దీన్ని చదివి తీసుకొని వచ్చి 7 ముద్దలు 7 సంకాలాలు ఇవన్నీ చెప్పినాం అనుకోబాకండి. అర్థం కాదు, అర్థం కానే కాదు, అర్థం కాదు. ఇది ఒక ప్రవక్త గారు, విలియం బ్రానమ్ అన్న ప్రవక్త గారు వీటిలన్నీ బయలుపరిచాడు. అర్థమైన ఇది అందరికీ అర్థం అవ్వదు. నువ్వు అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా నీకు అర్థం అవుతుంది. ఎందుకంటే దేవుడు జగదుత్పత్తికి మునిపే ఎవరికి అర్థం చేయాలా, ఎవరికి ఇది చెప్పాలా, ఎవరు మనసులో ఇది దాని ఏమంటారు దీన్ని అంగీకరించాలని దేవుడు ముందుగానే బై ఫోర్ నోయింగ్ అంటే ముందుగానే చూశాడు. ఆయన చూసి దాని తర్వాత వాళ్ళ పేర్లని గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాశాడు. జీవగ్రంథం కూడా ఉంది. జీవగ్రంథంలో ఒక పార్ట్ గొర్రెపిల్ల జీవగ్రంథం. హల్లెలూయా. 2 పుస్తకాలు కాదు ఇవి. ప్రవక్త గారు చెప్పిన ప్రకారం ఒక పుస్తకంలోనే ఒక భాగం ఇది. గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాసిన పేర్లు ఇందాక రవి గారు చెప్పినట్టు దాన్ని దేవుడు ఎట్లా రాసినాడంటే ఒక వర్తమానం చెప్పినాడు, అన్డిలీటబుల్ ఇంక్ అన్నాడు. ఏంది అన్డిలీటబుల్ ఇంక్ అంటే? తుడిపి వేయబడని సిరాతో రాశాడంట. సైతాన్ దగ్గర ఎర్రేసర్ లేదు.
సైతాన్ దగ్గర దీన్ని తుడిసే మందు లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ పేరు దాంట్లో ఉందా? క్యాన్ యూ సే పాజిటివ్లీ, నా పేరు ఉందని చెప్పగలవా నీవు? దట్స్ అ రెవల్యూషన్. నీ పేరు నువ్వు చూడాలా. నన్ను అడగబాక దయచేసి, నువ్వు నా పేరు చూసి చెప్పునని. ఏ పాస చూడలేడు నీ పేరుని. నీ పేరుని నువ్వు చూసుకోవాలా. ఈరోజు చాలామంది ఎగరుతున్నారు, చాలామంది చెప్తున్నారు మా పేరు ఉంది, మా పేరు ఉందని. ఓకే, చాలా మంచిది. నిజంగా ఉంటే మంచిది, నిజంగా ఉంటే మంచిది. ఐ విల్ అప్రిషియేట్ దాట్. అర్థమైందా? ఈ పేరు ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో దేవుడు రాశాడో వాళ్ళు ఒకరోజు దీన్ని ఏం చేస్తారంటే, నువ్వు తప్పించుకొని పోయేదానికి వెళ్ళా, నువ్వు తప్పించుకొని పోవు, నువ్వు ఏమన్నా చేయి, ఎక్కడన్నా తిరిగట్టనా పో. ఒకరోజు ఆ సమార్య స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వచ్చినట్టు, హల్లెలూయా, వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని సంఘాన్ని దాన్ని బట్టి హింసించి, దేవుని నామాన్ని హింసించి ఎట్టంట చేస్తున్న సౌలు, వాడు సౌలు దగ్గరికే వచ్చిందా వెలుగు? నచ్చిందా? ఏదైనా నువ్వు చేసేది అడిగినా లేదా? ఎందుకంటే ఈజ్ అ చోసన్ వెసల్. దేవుని వల్ల ఎన్నిక చేయబడిన పాత్ర. మీరు కానీ ఎన్నిక చేయబడకపోతే యూ విల్ నెవర్ కమ్ టు దిస్ మెసేజ్. మెసేజ్ వచ్చినా మాత్రం కూర్చోబాకండి. చాలామంది ఏమంటారంటే, నాకు దేవుడు నాకు మెసేజ్ ఇచ్చినాడండి. అది కాదు. అక్కడ మెసేజ్ చర్చకు వచ్చేదాని వల్ల నువ్వు పరలోకం పోవు. నువ్వు మెనీ పీపుల్ విల్ ప్రీచ్ దిస్ మెసేజ్, మిస్ ద రాప్చర్. ఈ వర్తమానం చాలామంది ప్రసంగం చేస్తారు, అయితే రాప్చర్లోకి పోరు వాళ్ళు. ఐ టెల్ యూ ద రీజన్ చెప్తాను ఎందుకని. నువ్వు బ్యాప్టిజం తీసుకోవచ్చు, నువ్వు చర్చికి రావచ్చు, వర్తమానం వినొచ్చు, స్టిల్ యు ఆర్ ఎ లయర్. ఇంకా నువ్వు అబద్ధికుడుగానే ఉంటావు. నువ్వు జీవితంలో మార్పు ఉండదు, ఏమీ ఉండదు. నీతియుక్తమైన జీవితం జీవించాలంటే నీ హృదయం అనేది నీతి అంటే ఏంటో తెలుసా? వాక్యమును చేసేదే నీతి, వాక్యానికి లోబడేది నీతి. నువ్వు లోబడవు. నువ్వు ప్రవక్త గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, పీపుల్ కెన్ ప్రీచ్ దిస్ మెసేజ్. ఈ యొక్క వర్తమానాన్ని మనుషులు ప్రసంగం చేస్తారు. దట్స్ అ సీడ్. అది సీడ్ అంటే అది విత్తనం. అది ఖచ్చితంగానే అది మొలకెత్తుతుంది. బట్ స్టిల్ దట్ ప్రీచర్ కుడ్ బీ అన్ హిపోక్రిట్ అన్నాడు. ఆ ప్రసంగుడు ఎట్టుంటాడంటే వేషధారిగానే ఉండొచ్చు అన్నాడు ప్రవక్త. అయ్యో, ఇంతమందిని పట్టాడే, ఇంతమందిని చేసే. ముందే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, దాని గురించి మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. ఒక రైతు, వాడికి 10 ఎకరాలు ఉంటుందా, 5 ఎకరాలు ఉంటుందో పెట్టుకుందాం. వాడు ఏం చేస్తున్నాడు అంటే, విత్తనాలు చల్లేదానికోసం రెడీ అవుతున్నాడు. ఆ విధంగా రెడీ అయ్యేటప్పుడు ఏమవుతున్నాడంటే, వాడికి యూజువల్గా చేసే పనివాడు ఏమైపోయినాడు, ఈ గాట్ సిక్. వాడికి ఆరోగ్యం బాగా లేకుండా పోయి వాడు ఇంట్లో పండుకున్నాడు. వాడు చెప్పి పంపించాడు, నేను రాను సార్, ఈసారి నాకు ఒళ్ళు బాగాలేదని చెప్పి. ఆ టైం ఏంద్రా ఇది, అంతా దున్నేసాము, అంతా రెడీగా ఉంది, నీళ్లు కూడా పట్టేసాము. ఇప్పుడు విత్తనాలు వేయాలంటే మనోడు ఏమైపోయినాడు వీడు, వాడికి ఒకేసారి టైఫాయిడ్ అంట, కామెర్లు అంట, ఉండే జబ్బులన్నీ ఒకసారి వచ్చేసినాయి. అర్థమవుతుందా? పాపం పోయి పండుకున్నాడు, వాడు రానంటున్నాడు, చేయలేడు. సరే పోరా, 10 రోజులు లీవ్ ఎత్తుకున్నారు రా అని చెప్పి వాడిని పంపించేస్తున్నారు. ఆ టైంలో తాగుపోతాడు వచ్చినాడు అక్కడికి. అప్పటికే కొంచెం బూజులో ఉంటాడు ఆయన. ఆడొచ్చి అడుగుతున్నాడు ఎవరిని, ఆ యజమాని అడుగుతున్నాడు, సార్ ఏం నిలబడుకోండి అంటాడు. మా పనివాడికి పాప ఆరోగ్యం బాగా లేకుండా పోయిందిరా, ఏం పని అంటాడు. విత్తనాలు వేయాలా, అది ఈరోజు చూసి వాడికి 10 రోజులకి రాడు అనేటప్పటికి వింటున్నారా? అదే అంటున్నాడు, అదేం సార్ విత్తనాలు వేసేది, నేను ఇస్తాను సార్, వాడికి ఇచ్చే డబ్బులు నాకు ఈ సార్ అంటున్నాడు. డబ్బులది కాదురా ప్రాబ్లం, చేస్తామంటే ఎందుకు చేయండి సార్, 100 రూపాయలు అన్నాడు. అడ్వాన్స్ 100 రూపాయలు. ఎందుకంటే నేరుగా ఇంకో క్వార్టర్ కొట్టి వచ్చేదానికి. ఏమంటే వీళ్ళకి క్వార్టర్ కొడితేనే పని చేస్తుంది. పోయి గబగబన్న క్వార్టర్ కొట్టాడు. నుంచి టీ అట్లనే ఏదో ఎక్కడ ఇత్తనాలు ఉన్నాయి, ఇత్తనాలు పెట్టుకున్నాడు. ముందుకు మంది వేసినాడు కదా, కృషి జాస్తి అయిపోద్ది. ఇప్పుడు తాగే వాళ్ళకి కొంచెం మందు కొడితేనే కొంచెం హుషారు ఎక్కువ అయిపోతుంది. ఆ నెత్తుకున్నాడు, కట్ట 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 కట్టని వేసేసి అంత అయిపోయింది. సార్ అయిపోయింది డబ్బులు అన్నాడు. ఏదో అంత భిన్నా చేసేసాను ఈ సార్, టైం అయిపోయింది, ఇంకొక పెగ్ కొట్టాలన్నాడు. ఏదంటే నాకు డబ్బులు ఇచ్చేవాడిని పంపించేసి వాడు వెళ్ళిపోయినాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత నౌ ద క్వశ్చన్ ఈజ్,
వీడు చల్లిన విత్తనాలు మొలకెత్తుతాయా ఎత్తవా? ఏమిటి మీరు గమ్మునుంటారు? ఏం చెప్పాలా? మొలకెత్తుతాయని చెప్తే ఏమంటాడు? మొలకెత్తమంటే ఏమంటాడు? ఉనింది చెప్పండి. తాగబోతాడు, విత్తనాలు వేస్తే మొలకెత్తాయా ఎత్తవా? ఎత్తుతాయి. అది ప్రవక్త చెప్పేది అక్కడ. హీ కెన్ ప్రీచ్ ద వర్డ్, దట్స్ అ సీడ్. అది ఫలితం ఇస్తుంది. బట్ ద ప్రీచర్ కుడ్ బి అన్ హిపోక్రెట్. ఆ ప్రసంగికుడు ఒక వేషధారిగా ఉండొచ్చు. ఎంతమంది ఉండరు ఆ విధంగా? ఈ వర్తమానం ప్రసంగం చేసే ముద్ర మనకెదురుగా ఏది మాట్లాడినా తప్పు అంటారు. నేను నా ప్రవక్త చెప్పిందే చెప్తాను. కాకపోతే మీరు కాకపోతే మీ ట్యాప్ ఉంది కదా, దాంట్లో వేసి చూడండి ఉండదా లేదా అనేసి. మీరు వేసి చూడండి దాంట్లో ఉందని. కాబట్టి ఏదో విత్తనాలు వేస్తున్నాడు, ఆయన వెనకాల ఎంతమంది ఉంటారు అంతమంది ఉంటారు అంటే అది చూడబాక, దానికి అది చూసేది వదిలిపెట్టండి. ఇట్స్ నాట్ ద థింగ్, ఇట్స్ అన్ ఇండివిజువల్. ఒక్కొక్కరుగా దాన్ని ఏమంటారు, వ్యక్తిగతంగా నీకును దేవునికి జరిగే కార్యం ఇది. వ్యక్తిగతంగానే రాప్చర్ జరుగుతుంది. మీరందరూ కూర్చొని అల్లేలుయా పాడేది వాడిని అడిగినా ఆయన పడిందే మన సాంగ్లు పాడుతూ ఉండేటప్పుడు అందరూ అల్లేలుయా స్తోత్రం చెప్పేటప్పుడు అట్టనే అందరూ పైకి పోతా ఉంటే ఈ సూర్యుపేట వాళ్ళందరూ చూసి ఒరే 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 వాళ్ళందరూ పోతుండారు ఆ పైన. అట్టగాదు రాప్చర్ జరిగేది, అట్టగాదు రాప్చర్ జరిగేది. రాప్చర్ అట్టగాదు జరిగేది. అటు అనుకుంటున్నారో ఏమో, అటు అనుకుంటే అనుకోబాకండి ఆ విధంగా. రాప్చర్ అట్ట జరగదు. రాప్చర్ ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నా ప్రవక్త చెప్పిన ప్రకారం మార్నింగ్ 6 to 9 జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపల జరుగుతుంది అన్నాడు. అది తెలివిగల్లా వాళ్ళు ఏమంటారంటే ఇండియాలో 6-9 అంటే మా అమెరికాలో ఎట్టా అని. నీకెందుకు నీగా 6-9 ఆయన అన్నాడు. నోరు మూసుకొని 6-9 చెప్పు నువ్వు కూడా. అమెరికాలో ఎట్ట జరుగుతాయి, ఫిన్లాండ్లో ఎట్ట జరుగుతుంది, రష్యాలో ఎట్ట జరుగుతుంది, చైనాలో ఎట్ట జరుగుతుంది. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అది. ఏమండి మీకు చిన్న హింట్ మాత్రం చెల్లిపోతా. హింట్ ఒకటి మాట చెప్తాను. గడియారాన్ని వెనక్కి తిప్పలేడా దేవుడా? సూర్య గడియారాన్నే తిప్పేసినాడు. తిప్పాడా? ఉందా బైబిల్లో? ఒక ప్రవక్తకు అంటున్నాడు ఒక రాజు, ముందుకు తిప్పేదా వెనక్కి తిప్పేదా సండయల్ అన్నాడు. ముందు తిప్పేది ఈజీ సార్, వెనక్కి తిప్పాలంటున్నాడు. వెనక్కి తిప్పు. దీనికే బైబిల్ చదవమనేది. అది వెనక్కి తిప్పు. అమెరికాలో దేవుడు వెనక్కి తిప్పేస్తాడు. మనకు ముందు తిప్పాలంటే మనకు ముందు తిప్పుతాడు. ఆయన దేవుడు. ఆయన ఇంతకు ముందే వాక్యంలో ఉంది. ఒక మనిషి అక్కడ పోయి చెప్పి సూర్యుడు ఆ నిలువ అన్నాడంట. టక్కు నిలబడిపోయింది అది. చంద్రుడు ఆ నిలువ అయ్యా నిలుస్తానయ్యా. ఒక మనిషి మాట్లాడితే సూర్యుడేమి చంద్రుడేమి ఆగిపోయింది. అది యెహోషువ యొక్క పవరా, మనిషి పవరా? అది కలుగును కాక అని మన ప్రవక్త అన్నాడు. దిక్కుపడింది. ఏంది ఉడుతా? అది విలియం బ్రానమ్ పవరా? అది manifestation with the power of God. ఏదో మనం వర్తమానం చేతికి వచ్చింది తెప్పి ఊరికి దీన్ని ఇది చేసేది మాత్రం కాదు, ప్రసంగం చేసేది మాత్రం కాదు. ఉంటే నమ్మకంగా ఉండాలి దీనికి, లేదా వదిలిపెట్టి పోతా ఉండాల్సింది. నేను బొమ్మ చెప్పడంలే. నేను నువ్వు నమ్మకంగా కానీ లేకపోయినావంటే నీ రంగు బయటపడుతుంది ఒకరోజు. నువ్వు ఎట్టటోడు అని తెలిసిపోద్ది. అర్థం చేసుకోండి. ఒకవేళ మనకేం లడాయి వచ్చింది అనుకోండి, మన ఇద్దరు మాట్లాడకుండా పోయినాం చెప్తుండా ఒక మాటకి, సరేనా? నువ్వు ఎక్కడున్నా వర్తమానాన్ని మాత్రం వదిలిపెట్టబాక. నువ్వు నన్ను వదిలిపెట్టవచ్చు, నన్ను మర్చిపోవచ్చు, ఏమన్నా అనొచ్చు నన్ను. దానివల్ల నీకేమి దాని ఏమంటారు ఏ తొందరలే. నేను అమెరికాలో ఒక చిన్న విజిటింగ్ కార్డు చూశాను. నన్ను ఒక ఆయన భలే బాగా రాసినాడు. ఇఫ్ యూ ఫర్గెట్ మై నేమ్, ఇఫ్ యూ ఫర్గెట్ మీ, నథింగ్ విల్ హ్యాపెన్, బట్ డోంట్ ఫర్గెట్ జీసస్ క్రైస్ట్ అన్నాడు ఒక కన్వెన్షన్లో. నేను బ్యూటిఫుల్గా రాసినాడు ఆయన. నువ్వు నన్ను మర్చిపోయినా ఏమిలే, నా పేరు మర్చిపోయినా ఏమిలే,
అయితే యేసు ప్రభుని మర్చిపోబాకండి. ప్రతి సేవకుడికి అంతే. అర్థమైందా? మీరు రాకపోయినా నాకేమిలే, మీరు నన్ను మర్చిపోయినా ఏమిలే, ఏం చెప్పినా నాకేమిలే, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఏమిటి ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. హనోకు ఎవరిని పట్టించుకోలే, వాళ్ళ భార్యను కూడా పట్టించుకోలే. నేను అనుకుంటున్నా అది వర్తమానంలో లేదులే. వాళ్ళ భార్యతో ఏమంటాడంటే, ఆయన ప్రతిరోజు దేవునితో నడిచేదానికి పోయేదానికి లేచి ఉంటాడు. ఎప్పుడు పోతున్నాడో మనకు తెలీదు. ఆయన పోయేటప్పుడు వాళ్ళ భార్య అంటాడు, ఏమండి, వాళ్ళ భార్య చెప్పేది, ఏమండి ప్రతిరోజు చర్చికి పోవాలనా? ప్రతిరోజు చర్చికి పోతుండవే, నాకు ఈరోజు చాలా పని ఉండదండి, మీరు పోండి అని చెప్పి ఉంటుంది. ఆయన హనీ అంటే ఏమని అర్థం? తేనె నువ్వు ఏం చేస్తావు అంటే, నువ్వు ఇక్కడే ఉండు, నేను పోయేసి వస్తానని. 300 సంవత్సరాలు పోయినాడంట ఆయన. పోయినాడా? 300 సంవత్సరాలు ఏడు పోయినాడా దేవునితో? మీకు తెలుసా ప్రవక్త గారు 500 సంవత్సరాలు అన్నాడని? వర్తమానం ఇన్ని వాళ్ళకి తెలుస్తుంది. ఒక 5-6 సార్లు చాలాసార్లు చెప్పినాడు ఆయన. ఈయన ఎందుకబ్బా 500 సంవత్సరాలు అన్నాడు, 500 సంవత్సరాలు అన్నాడని నేను చాలా ఆశ్చర్యపడ్డా. ఎంత మనకు వద్దు, ప్రవక్తలు ఎట్ట చెప్తారో అట్టే వదిలేయాలి మనం, లేకపోతే మార్చకూడదు. బైబిల్లో 300 సంవత్సరాలు ఉంది. ద హోల్ లైఫ్ ఈజ్ 365. 300 సంవత్సరాలు, ఐ థింక్ 300 సంవత్సరాలు నడిచినాడు. అయితే ప్రవక్త గారు 500 సంవత్సరాలు అంటున్నాడు. దానికి ఏదో చెప్పిన అవన్నీ వద్దులయ్యా, ఆయన ఏం చెప్పినా అట్టే చెప్పు, గమని వదిలిపెట్టు. ఏం చేస్తా, నువ్వు నడువు. ఇప్పుడు ఆయన నడిచినాడు, ఆయన వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మనం నడవాలా? ప్రతిరోజు నడిచినాడంట దేవునితో, ప్రతిరోజు. వింటున్నారా లేదా? వింటున్నారా? ప్రతి వారం చర్చికి పోయేదాని గురించి మాట్లాడడం లేదు. చర్చికి వచ్చిన చర్చికి పోయినాన్ని నేను చెప్పాను కదా. చర్చికి వచ్చేవాళ్ళు చాలామంది పరలోకం పోరని. చర్చికి వచ్చా కాదు నువ్వు పరలోకం పోయేది, దేవునితో నడవాలి. నువ్వు దేవునితో నడవాలా, వాకింగ్ విత్ గాడ్. ఈ కాలంలో దేవునితో ఎట్ట నడిచేదనేది ఒక్క విలియం బ్రానన్ తప్పనిచ్చి ఏ నాదుడు ప్రసంగం చేయలే. నువ్వు ఎట్ట దేవునితో నడవాలనేది. చాలామంది ఏమనుకుంటారంటే, ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు, దాని పేరు ఆ ప్రవక్త ఉన్నారు, ఈ ప్రవక్త ఉన్నారు. అబద్ధ ప్రవక్తలందరి ప్రవక్తలు ఎక్కించుకుంటారు, అంగీకరిస్తారు. నిజమైన ప్రవక్తలు అబద్ధ ప్రవక్త అంటారు. ఇది లోకం. అబద్ధ ప్రవక్తనేమో నిజ ప్రవక్త అంటారు, నిజమైన ప్రవక్తనేమో అబద్ధ ప్రవక్త అంటారు. వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. జగదుత్పత్తికి మునుపు దేవుడు నేను ఏర్పరచుకుంటేనే నీకు ఈ వర్తమానం అర్థమవుతుంది. వింటున్నారా లేదా? అవును, మొన్న పోయిన ఆదివారంలో 4 బ్యాప్టిజం ఇచ్చారు. అంతకుముందు ఒక 6 మందికి బ్యాప్టిజం ఇచ్చారు. అంతకుముందు ఒక 4 బ్యాప్టిజం ఇచ్చారు. ఇస్తూ ఉంటాం. ఈ 4 బ్యాప్టిజం ఇస్తే అక్కడ ఒక అబ్బాయి ఎవరు అంటే, అప్పుడు వస్తూ ఉన్నాడు. ఒక సంవత్సరం, 1.5 సంవత్సరంగా వస్తున్నాడు చర్చికి. వస్తా నాకు బ్యాప్టిజం సార్ అని అడిగినాడు. తర్వాత 4 కూర్చోబెట్టి అడిగిన, ఎందుకు నీకు బ్యాప్టిజం అడిగా, ఎందుకు వచ్చినావు, ఎందుకు బ్యాప్టిజం తీసుకోవాలని, ఏమైంది నీకన్నా? లేదు సార్, నేను పెంటెకోస్తల్ని. ఆ పిల్లోడు చెప్తున్నాడు, నేను మోడర్న్ పెంటెకోస్టల్స్. ఈ మోడర్న్ పెంటెకోస్టల్స్ అంతా పెద్ద పెద్ద గడ్డాలు ఉంటాయి, అర్థమవులే మీకు, కోలి మధ్య పెట్టుకుంటారు. గడ్డం పెట్టుకున్న పెంటెకోస్టల్ వీడు. సరేరా, నేను అడిగిన ఏంటి, నేను 1.5 సంవత్సరంగా వస్తున్నాను సార్ చర్చికి, మీ చర్చికి. క్రైస్తవ జీవితం అంటే ఇదేనా అని ఇప్పుడు అర్థమైంది నాకు. అప్పుడు కీన్గా విన్నాను నేను వర్తమానాన్ని, చాలా కీన్గా విన్నాను. అప్పుడు నాకు అర్థమైంది, అరే రే 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 యేసుక్రీస్తు నామంలో బ్యాప్టిజం తీసుకోలేదే అని. అప్పటి నుంచి నేను తీసుకోవాలని తర్వాత కూర్చోబెట్టి, బ్యాప్టిజం మాత్రమే కాదయ్యా, బ్యాప్టిజానికి ముందు జరగాల్సినవి కొన్ని ఉన్నాయి, దాని ప్రకారంగా నువ్వు చెయ్యాలా, ఇవన్నీ చేసావా నువ్వు అని అడిగా. ఆ తర్వాత 4 నేను బ్యాప్టిజం ఇచ్చా. అవును నా ప్రియ సోదరుడా, నా మెసేజ్ నుంచి రైట్కి లెఫ్ట్కి పోతా ఉంటాను నేను. ఇంకొక 1/2 అవర్ తీసుకుంటున్నాను, పర్వాలేదా? 9 అయింది టైము.
వింటున్నారా లేదా? ఇప్పుడే నిద్ర వస్తుంది సార్, ఇంకా ఒక అర్ధ గంట తీసుకొని దాని తర్వాత మళ్ళీ రొట్టె కమ్యూనియన్ సర్వీస్ అంటే 10:30కి అవుతుందా? నువ్వు పౌలు దగ్గర ఉండాలా? బైబిల్లో ఉంది, రాత్రంతా ప్రసంగం చేసి మధ్యరాత్రిలో పైనుంచి కింద పడి చచ్చినాడంట ఒకడు. చచ్చిపోయినాడా? వాక్యం. మంచి కాలం పౌలు ఉన్నాడు, మనోళ్ళు ఎవరులే అక్కడ, నేను కూడా లే. మిద్దె పై నుంచి కింద పడి చచ్చిపోతే ఏం చేశాడు పౌలు? గబగబని కిందకు పోయి చూసి వాడు చచ్చిపోయాడు, ఇంకా వాడు ప్రాణం ఉంది అన్నాడు. ఎట్ట చెప్పినాడో నాకు తెలియదు లేదులే, నేను డ్రామా మారి చెప్తున్నా. అండ్ చర్చికి వచ్చి నిద్రపోయేదానికి వచ్చినామంట. లేసుకు పైన కూర్చో అన్నాడు. సరే సార్ కూర్చుంటారు, పైన కూర్చో. మళ్ళీ కూర్చొని మళ్ళీ వర్తమానం విన్నాడు. పవర్ ఇన్ ద చర్చ్. సంఘములో ఏ మాదిరి శక్తి ఉందో చూడండి. ఈరోజు ఎక్కడ ఉందో శక్తి ఉందా? టు రెస్టోర్ ద పవర్ బ్యాక్ టు ద చర్చ్ అన్నాడు. సంఘానికి మళ్ళీ అదే విధమైన శక్తి ఎట్టొస్తుంది? ఏ విధంగా వస్తుంది? దానికే ఈ వర్తమానం. దానికంటే ఈ వర్తమానం, దానికి వర్తమానం. సరే, ఏదైనా తోటలో ఎప్పుడైతే అపవాది సర్పములో నుండి అవ్వకి తప్పుడు ప్రసంగాన్ని పోదు చేసి, వాడు తప్పుడు ప్రసంగాలని చేసాడు. వాడు ఈ తప్పుడు ప్రసంగాలంతా విని ఈమె గమనుండకుండా మన బైబిల్ కన్నా వీడి వర్తమానమే టాప్ అనుకునింది. ఆ రోజు బైబిల్ ఏంటంటే మంచి చెడుపు తెలియజే వృక్ష ఫలాన్ని తినబాకని చెప్పింది. ఆ ఒక్క వచనం మాత్రమే బైబిల్ అక్కడ. అంతేనా? మన ప్రవక్త గారు చాలా చక్కగా నేర్పించినాడు. వాడు లైంగిక సంబంధమైన కార్యాలను ఆమెతో మాట్లాడినాడని. ఎవరితో? అవ్వతో. అసలు అవ్వను అంత ఇదిగా మాట్లాడినాడంట. మీకు తెలుసా, స్త్రీని పొగిడితే పడిపోద్దా మనిషి? మేమంతా అట్ట కాదండి అని అనుకోబాకండి. మీరు అట్ట కాదులే అనుకుంటున్నాను నేను కూడా. స్త్రీని కానీ పొగిడితే షీ విల్ ఫాల్ డౌన్, పడిపోద్ది. ఎట్ట పొగడాలి అయినా అడగబాకండి. ఏమంటే మైండ్ చెడిపోయింది. మీరు అనుకుంటారు ఈయన ఎవరికైనా చేసినోడు కావాలి ఈ విధంగా. అర్థమైందా? అయ్యింది వదిలే, పొగిడితేనే చాలు అయిపోద్ది. ప్రవక్త గారు నేర్పిస్తున్నాడు, చక్కగా ప్రసంగం చేస్తున్నాడు. ఎట్ట మాట్లాడినాడు అవ్వతో అని, ఏ విధంగా మాట్లాడినాడని. ఈ రోజుకి అంతే. దానికే బైబిల్ ఏం చెప్పిందంటే స్త్రీ బలహీనమైన, ఎందుకట్టమా బలహీనమైన రాలామి. ఇట్స్ ఈజియర్ టు డిసీవ్ ద ఉమెన్ దాన్ ఎ మ్యాన్ 10 times. 10 రెట్లు సులువు స్త్రీని మోసం చేసేది పురుషుని కన్నా. పురుషులంత భిన్న మోసపోడు. మోసపోయే వాళ్ళు ఉండారులే, అందరిని కాదు. అయితే మోసపోయేది స్త్రీ చాలా క్విక్గా మోసపోద్ది. అవును. కాబట్టి దానికే దేవుని వాక్యాన్ని వినిన స్త్రీ వాక్యానికి తర్జుమా, వాక్యానికి అనువాదం ఇచ్చినాడు అపవాది. వాడు అనువాదం ఇచ్చినప్పుడు ఈమె అనుకునింది ఈ అనువాదమే కరెక్ట్ అనుకునింది. సర్పం ఇచ్చిన అనువాదం కరెక్ట్ అనుకునింది. అనుకొని వాడు చెప్పింది చేసింది ఆమె. వాడు చెప్పింది చేసిన దానివల్ల, కొంచెం జాగ్రత్తగా వినండి, నేను పాలిష్గా పోతున్నాను, సర్ప సంతానాన్ని కనింది. అర్థమవుతుందా? కయీను సర్ప సంతానం, ఆదాము కుమారుడు కాదు. వాడు సర్పానికి పుట్టినోడు వాడు. కాబట్టి వాడు భయంకరమైన, దాని ఏమంటాడు, మర్డరర్ అంటే అర్థం ఏంటి? హంతకుడు అయినాడు. ఆదాము హంతకుడు కాదు. అర్థమవుతుందా? ఆదాము హంతకుడు కాదు. తండ్రి గుణలక్షణాలు వస్తాయి పిల్లలకి. సర్పము వాడి తండ్రి. అవును, ఆ సర్పం యొక్క గుణలక్షణాలు వాడికి పడినాయి. కాబట్టి వాడు ఏమైనాడంటే వాడు ఆరాధన చేస్తాడు, చంపుతాడు. ఆరాధన చేస్తాడు. ఎప్పుడైతే వాడికి సమయం దొరికిందో, ఈ యొక్క పోరాటం కూడా ఎక్కడ ప్రారంభమైందంటే
హేబేలు దేవుని సరైన విధానంలో ఆరాధించుకున్నాడు. ఆమెన్ ఆమెన్. దేవుడు అన్నాడు, దేవుడు వీడి ఆరాధన ఏం చేశాడు? తృణీకరించి తోసేసాడు కయ్యని యొక్క ఆరాధన. వాడికి భలే కోపం వచ్చింది. నా తమ్ముడు ఆరాధన అంగీకరించిన, నా ఆరాధన దోషేసినావు నువ్వు అని. దేవుడు ఏమన్నాడంటే వానికి ఎక్స్ప్లెయిన్ చేయలే. పో నీ తమ్ముడితో పోయి మాట్లాడు, నీ తమ్ముడితో పోయి మాట్లాడు పోరా అన్నాడు. ఎందుకు నీ ఆరాధన నేను రిజెక్ట్ చేసినానని. వాడు ఆరాధన భలే చేసినాడు. పూలు పండ్లు గిండ్లు అన్నీ తీసుకొని వచ్చి ఆ యొక్క దాని ఏమంటారు బలిపీఠం పైన బ్యూటిఫుల్గా పెట్టాడు. పెట్టి, దేవా ఇదిగో పండ్లు, మా అమ్మ పండు తినింది, నీ కూడా పండ్లు పెట్టాను నేనని. అర్థమైందా? గాడ్ రిజెక్టెడ్ దట్. అయితే హాబేలు అర్థం చేసుకున్నాడు సంథింగ్ జరిగింది అక్కడని. ఇదే బైబిల్ ప్రసంగం చేస్తామంటేటప్పటికి నిశ్చయంగానే వధువుకు ఒక రకంగా అర్థం అవుతుంది, వధువు కానోళ్ళకి వేరే రకంగా అర్థమవుతుంది. ఏమవుతుందా? కయ్యనుకు ఒక రకంగా అర్థమైంది అవ్వ చెప్పే కథ. ఇద్దరికి చెప్పింది అవ్వ. కయ్యనుకు ఒక రకంగా అర్థమైంది, హేబేల్కి ఇంకొక రకంగా అర్థమైంది. దేవుడు నీకు నీ హృదయానికి వాక్యానికి ఆయన బయలుపరచకపోతే ఈ లోకంలోనే ఏ బిషప్పు నీకు ఇవ్వలేడు, ఏ పోపు నీకు ఇవ్వలేడు, ఏ ప్రసంగికుడు నీకు ఇవ్వలేడు. మళ్ళా చెప్తున్నాను, ఏ పాస్టర్ నిన్ను పరలోకం తీసుకోలేడు. వెరీ షూర్ అబౌట్ దీస్ థింగ్స్. ఏ పాస్టర్ని తీసుకోలేడు. నీకును దేవునికి సంబంధించిన కార్యం. ఇప్పుడు ఈ కార్యానికి వద్దాం. ఎప్పుడైతే స్త్రీ గర్భంలోంచి మనిషి పుట్టాడో, దట్స్ అ రాంగ్ కన్సెప్షన్. తప్పితమైన దాని ఏమంటారు గర్భం ధరించేది స్త్రీల నుంచి వచ్చేది. కాబట్టే 14:1 యోబు, జోబ్ 14:1 స్త్రీ కనిన నరుడు స్త్రీ కనిన నరుడు A man born of a woman is of a few days. కొద్ది దినములు కలిగిన వాడు. ఇదంతా బాధే. ఎన్ని బాధలు పడుతున్నాం మనం, ఎన్ని జబ్బులు, ఎన్ని తొందరలు. క్లియర్గా చెప్తున్నాడు. ఏ మ్యాన్ హూ వాక్ విత్ గాడ్, జోబు. శాపం వల్ల వచ్చింది ఇదంతా. మాట వినందాని వల్ల, దేవుని మాట వినందాని వల్ల వచ్చిన ఈ యొక్క ఫలితం ఇదంతా కూడా. వింటున్నారా? ఏదెన్ తోట యొక్క దాని ఏమంటారంటే వాకిలి, ద డోర్ ఆఫ్ ది ఈడెన్, గార్డెన్ ఆఫ్ ఈడెన్, ద్వారం. దాని దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. వింటున్నావు నేను చెప్పేది? ఎక్కడున్నావు? ఏదెన్ తోట దగ్గరలో ఉన్నాం మనం. ఎప్పుడో ఒకరోజు ఆ డోర్ తెరుస్తుంది. అంత దగ్గరికి వెళ్ళిపోయినాం. ఇంకా ఆటలు ఆడుతూ ఉండబాకండి. ఇక్కడ నేను ఇట్టా ఉంటాను, అట్టా ఉంటాను, సంఘ శాఖపోతాను, మళ్ళీ ఇక్కడికి వస్తాను. సస్తాం. నేను కారణంతో మాట్లాడుతున్నా, వీటిల్ని ఊరికే మాట్లాడటంలే. నీ ఆటలు ఎక్కడన్నా పెట్టుకో, నీకు చెడవుతుంది. ఇది కీడుగా మారుతుంది నీ జీవితానికి. ఏదెన్ తోటకి దాని యొక్క వాకిలికి దగ్గరలో ఉన్నాం మనం. దేవుడు ఏదెన్ తోట నుండి ఆదాముని హవ్వని బయటికి నెట్టేశాడు. గెట్ అవుట్, వెళ్ళిపో. ప్రేమించినాడు, నిజం. తన బిడ్డలు వాళ్ళు ప్రేమించినాడు, కానీ ఆయన మాట విననున్న దానివల్ల లోపల పెట్టుకోలేకపోయాడు. ఇప్పుడు మళ్ళా మనం పోయేదానికి ఆపర్చునిటీ వచ్చింది మనకి. ఆపర్చునిటీ మనకు ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు.
వింటున్నారా? నువ్వు చర్చికి వస్తే కాదు లోపలికి పోయేది, నువ్వు పాటలు పాడితే కాదు లోపలికి పోయేది, నువ్వు ఎంట్రుకలు దాన్ని ఏమంటారు, నిన్ను పొడువుగా నువ్వు పెంచుకుని దానివల్ల కాదు లోపలికి పోయేది, నువ్వు లిప్స్టిక్ అయిన దానివల్ల కాదు లోపలికి వచ్చేది. నో, ఇవన్నీ నువ్వు నేర్చుకున్నావు ఇంతవరకే. మళ్ళీ ప్రవక్త అంటాడు, యూ కెన్ లెర్న్ ద మెసేజ్ విచ్ ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్, బట్ దట్ వోంట్ గివ్ యూ ఇటర్నల్ లైఫ్. నేను ప్రసంగిస్తున్నా, నేను ఉపదేశిస్తున్న వర్తమానాన్ని నేర్చుకోవచ్చు నీవు, అయితే అది నిత్య జీవమును ఇవ్వదు. ఈరోజు చాలా మంది వర్తమానాన్ని నేర్చుకున్నారు, అయితే అది నిత్య జీవాన్ని ఇవ్వదు. అది యూ కెన్ టాక్ అబౌట్ 7 churches, 7 సంఘకాలాలు, 7 ముద్రలు, అవి ఇవి అన్నీ నువ్వు మాట్లాడవచ్చు, అది నీకు నిత్య జీవాన్ని ఇవ్వదు. అది ప్రవక్త చెప్పిన మాట. మీరు ట్యాబ్లు వేసి చూడండి, నేను చెప్పే కార్యాలు ఉన్నాయా లేవా. టైం అయిపోతూ ఉంటుంది నా. అవును ప్రియులారా, నీకు వాక్యమును గురించిన నిజమైన అవగాహన, నిజమైన బయలుపాటు నీకు రావాలి. సరే, ఎవరికి సార్ నిజమైన బయలుపాటు వచ్చింది, ఎవరికి రాలేదు? రీడ్ అ కోట్ ఇన్ క్రైస్ట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. దీని ఏమంటారు? క్రీస్తు దేవుని మర్మం అనేది యేసు క్రీస్తులో బయలుపడిందంట. క్రైస్ట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. మర్మయుక్తమైన దేవుడు క్రీస్తులో నుంచి బయలుపడ్డాడు. క్రీస్తులో బయలుపడింది ఎవరంటే మర్మయుక్తమైన దేవుడు. క్రైస్ట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. ఒక 10 సార్లు చదవండి పుస్తకాన్ని, మీరు 10 సార్లు చదవండి. నేను చదివా, చాలాసార్లు చదివినా దీన్ని. వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్. మన ప్రవక్త ప్రసంగం చేసిన అద్భుతమైన ఒక కళాఖండం ఇది. వర్తమానం 298, para 298. Christ is the mystery of God revealed. 97 చదువుతాను, 98 చదువుతాను నేను. 297 పేరాలో ఏమంటున్నాడంటే, ఇట్స్ అ పర్సనల్ ఇండివిజువల్ అఫేర్. వ్యక్తిగతంగా ఈ జరుగుతున్న కార్యము. ఇండివిజువల్ అఫేర్ విత్ ద పర్సన్. ఆ వ్యక్తికి, ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా జరుగుతున్న కార్యం ఇది. దట్ క్రైస్ట్ ఈస్ రివీల్డ్ టు దెమ్. క్రీస్తు బయలుపడేది అనేది వ్యక్తిగతంగా జరిగే కార్యం ఇది. నేను ఆయన దగ్గర పోయినా, ఆయన ఇటు చేస్తున్నాడు, ఈయన దగ్గర పోయినా ఇటు చేస్తున్నాడు, నువ్వు పోతానే ఉండు. ఒకరోజు ఏమి లేకపోతే గుడ్డు సున్నం వస్తుంది నీకు. ఎందుకంటే ఆయన చెప్పింది నేర్చుకుంటువి, ఈయన చెప్పింది నేర్చుకుంటువి, ఈయన చెప్పింది నేర్చుకుంటుంది. తర్వాత ఏం చెప్తారు? సూలిపేటలు అందరూ తప్పు చేస్తానని చెప్తుంటివి. ఒకరిని బొడస్తుండలే నేను. అర్థమైందా? అసలు నీకును దేవునికి సంబంధం ఎక్కడా? దేవునికి నీకు సంబంధం ఎక్కడయ్యా? ఇది వ్యక్తిగతమైన కార్యం అంటున్నాడు ప్రవక్త. ఏమో వాళ్ళ దగ్గర పోయేది, వీళ్ళ దగ్గర పోయేది కాదు. వాళ్ళు చెప్పినా నేర్చుకుని, వీళ్ళు చెప్పిన యథార్థత ఎక్కడ నీ జీవితంలో? ఇట్స్ అ పర్సనల్ ఇండివిజువల్ అఫేర్ విత్ అ పర్సన్. 297. దట్స్ క్రైస్ట్ ఈస్ రివీల్డ్ టు హిమ్, టు దెమ్. క్రీస్తు వాళ్ళకి ప్రత్యక్షం అయ్యేదనేది వ్యక్తిగతంగా జరిగే కార్యం ఇది. మీ పాస్టర్కు ఉండొచ్చు వ్యక్తిగతమైన ఆ యొక్క బయలుపాటు, నీకుందా? పాస్టర్కి బయలుపాటు వచ్చిందో నీకు వచ్చిందని అర్థం కాదు. అది చాలా సంవత్సరాల ముందు ఒక తెల్ల ఆయన వచ్చినాడు, జర్మన్ నుంచి. నేను చెప్పేది ఒక 25 years బ్యాక్, మేబీ 30 years బ్యాక్. అతి భక్తిపరుడు. ఆయన ఏం చేశాడంటే, మన వర్తమానం నమ్ముతాం అక్కడి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆడొచ్చి కూర్చున్నాడు. ఆయన తెల్లవడే, సైన్స్ గారు ఈయన, ఆయన జర్మన్ ఆయన. హలో హౌ ఆర్ యూ అని సెకండ్ ఇచ్చినాడు. ఎవరికి? జర్మన్ ఆయనకి. జర్మనుడు తెల్లవడే, ఆయన సెకండ్ ఇచ్చినాడు. తెల్లవాళ్ళు అందరికీ సెకండ్ ఇస్తారు. మనం కూడా ఇప్పుడు నేర్చుకున్నాంలే, స్త్రీలకి పురుషులకి అందరికీ సెకండ్ ఇస్తాం.
తర్వాత ఈయన ఏం చేశాడంటే ఈయనకి సెకండ్ ఇచ్చేసి ఆయన భార్యకి సెకండ్ ఇస్తే ఆమె అనింది. ఇండియా వాళ్ళు నమస్కారం పెట్టినట్టు పెట్టింది. అటు చూశాడు, సాయస్ గారు ఎట్టడు అంటే మీకు తెలీదు, ఆయన ఎట్ట నాకు వర్తమానం చెప్పిన ఆయన సెకండ్ ఇస్తాను. ఆయన సెకండ్ ఇచ్చాడు, ఆమె సెకండ్ ఇవ్వలే, ఆమె ఇవ్వలే అనింది. ఓ గమనించి చూసాడు, తెల్లవాడు కదా ఈయన తెల్లవాడు. తర్వాత మొహమాటమే పడ్డా ఆయన. అన్నం పెట్టేసి మీదకి వచ్చి బ్రదర్ కమ్ అండ్ ఈట్ అన్నాడు. ఎవరిని? జర్మన్ ఆయన వచ్చి అన్నం తినమన్నాడు. వాళ్ళ భార్యని పిలవలే. వింటున్నారా? వాళ్ళ భార్యని పిలవలే ఆయన. ఆమె టాస్ వస్తున్నది, పిలవకుండా రాకూడదు, తెల్లవాళ్ళకి అయ్యింది తెలుసు అని చెప్తే బ్రదర్ వాట్ అబౌట్ మై వైఫ్ అని అడిగినాడు ఆయన. నా భార్యకి నువ్వు తింటే నీ భార్య తిన్నట్టే అన్నాడు. నీకు సెకండ్ ఇస్తే నీ భార్యకి సెకండ్ ఇచ్చినట్టే కదా, కాబట్టి నీకు ఒక్కడికి అన్నం పెట్టాను, నువ్వు అన్నం తిను, నువ్వు తింటే నీ భార్య అన్నం తిన్నట్టే అన్నాడు. వాడికి మొహం ఇంత గద్ద అయిపోయింది. దాంతో వదల్లే అని చెప్పి, నువ్వు తెల్లడు కదా, నువ్వు మట్టు మర్యాదలే నీకు, ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ అని అడిగాడు. సైలెంట్ అయిపోయినాడు. ఇంకోసారి ఈ మరి బాకి మరి పనులన్నీ. ఇద్దరు వర్తమానంలో ఉండేవాళ్లే. అప్పటికే నేర్పించేశాడు ఆయనకి అని చెప్పి. అవును, ఎందుకు చెప్పిన దాన్ని? బయలుపాటు అనేది ఒక్కొక్కరికి రావాలా. ఒకరు తింటే ఆ భార్య తిన్నట్టు కాదు, ఇది ఇద్దరు తినాలా. ఇద్దరికి వచ్చే బయలుపాటు ఇది. 298. అండ్ ఇఫ్ యూ సే, నువ్వు కానీ చెప్పావంటే హీఈస్ బీన్ రివీల్డ్ టు మీ, ఆయన నాకు ప్రత్యక్షమైనాడు, బయలుపడ్డాడు అని నువ్వు చెప్పినాడలా. అండ్ దెన్ ద లైఫ్ దట్ క్రైస్ట్ ప్రొడ్యూస్డ్ హియర్ ఇన్ ద బైబిల్, బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు ఎట్టాంటి జీవితాన్ని ప్రొడ్యూస్ అంటే అక్కడ అర్థం ఎట్లా, జీవించి చూపించాడు. బైబిల్లో 4 గాస్పల్స్లో యేసుక్రీస్తు ఏ విధమైన జీవితాన్ని జీవించి చూపించాడో, దట్ సేమ్ లైఫ్, అదే జీవితం అనేది ఆయనలో ఉండకపోయిందంటే డస్ నాట్ ప్రొడ్యూస్ ఇట్ సెల్ఫ్ ఇన్ హిమ్, ఇన్ యూ. అదే విధమైన జీవితము నీలో మళ్ళా కానీ ఉత్పత్తి చేయకుండా పోయిందంటే దెన్ యూ హ్యావ్ గాట్ ద రాంగ్ రెవల్యూషన్. రండి, అప్పుడు నువ్వు తప్పైన ఒక బయలుపాటును పొందినామని అర్థం. తప్పైన బయలుపాటును పొందినామని, నీకు కానీ సరైన బయలుపాటు, వాక్యాన్ని గురించిన బయలుపాటు అనగా యేసుక్రీస్తు నీకు బయలుపడ్డాడంటే బైబిల్లో ఉన్న 4 గాస్పల్స్లో ఉన్న యేసుక్రీస్తు యొక్క జీవితం అనేది నీలో ప్రొడ్యూస్ అవుతుంది. వచ్చే తీరాల ప్రియులారా, రాకపోయిందంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్, యువర్ రెవల్యూషన్ ఇస్ రాంగ్. పుస్తకాలు చేతిలో పట్టుకుంటే కాదు నువ్వు పోయి పరలోకం పోయేది. నీకు నువ్వు దేవునికి ఉన్న దాని వ్యక్తిగతమైన కార్యం ఇది. ఎట్ట దేవుడు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడో వ్యక్తిగతంగా ఆయన నీ హృదయంలోకి రావాలా. వ్యక్తిగతంగా నీ యొక్క ఇన్నర్ సోల్ లోపలికి రావాలా ఆయన. డోరీ బైబిల్లో చెప్పబడిన కార్యములు, నేను అనుకునేది ఇది, బైబిల్లో చెప్పబడిన కార్యములు మన వర్తమానం వింటున్న ప్రతి ఒక్కొక్కరి యొక్క జీవితంలో ఆ లైఫ్ అనేది, ఆ బైబిల్లో ఉన్న లైఫ్ అనేది నీలో రాకపోయిందంటే యు గట్ అ రాంగ్ రెవల్యూషన్. తప్పిదమైన రెవల్యూషన్ ఉంది నీ దగ్గర. దెయ్యం నిన్ను మోసం చేశాడని అర్థం, మోసగించినాడు నిన్ను, అంతే. మనకి ప్రవక్త ఏమి నేర్పించాడు అది మనకు కావాలి. మనకి ఎందుకు దేవుడు ప్రవక్తను పంపించినాడు? తన భార్యను ఆయన ప్రేమించినాడు కనుక ప్రవక్తను పంపించినాడు. ఆయన భార్య తప్పుడు మార్గంలో పోకూడదని, జగదుత్పత్తికి మునుపు దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళ కోసం పంపించినాడు ఈ ప్రవక్తని. నాట్ ఫర్ ఎనీ టామ్, డిక్ అండ్ హ్యారీ. వాళ్ళకి వీళ్ళకి కాదు పంపించిన
ప్రవక్తని అంగీకరించకపోతే పోనీ, మనం ఏం చేయలేము మనం దాన్ని. ఏమండి, నోవా ప్రసంగం చేశాడంటే నిజమైన వర్తమానాన్ని, లోకంలో కోట్ల 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 మనుషులు నమ్మలేదు నోవా వర్తమానాన్ని. దానికి నోవా ఏం చేస్తాడు? ఏమన్నా చేసేదేమన్నా ఉందా? వచ్చిన వాళ్ళందరూ కూడా నోవా పైన ఏదో చెప్పిపోయినారు. అట్లా తిట్ట కాదండి, మేము ఈయన వదిలిపెట్టి రాలేమండి, మేము సిఎస్ఐఏ మాకు కావాలండి, మాకు అదేం కావాలా, లుత్ర మిషనే మాకు కావాలా, సాల్వేషన్ ఆర్మీ నాకు కావాలా, మాకు ఇది కావాలా, అది కావాలా, ఎల్టీటీ కావాలా, సారీ అర్థమవుతుందా, మాకు ఈ కావాలా కావాలంటే పో, కావాలంటే ఎవరేం చేస్తాను నిన్ను? కుక్క కక్కిన దానికి పోద్దంట, మళ్ళీ మన కుక్కలు అవ్వకూడదండి. కక్కి మళ్ళీ పోయి దాన్ని తినేదానికి. వెరీ బ్యాడ్ క్యారెక్టర్ కుక్కది. కక్కుతుంది మళ్ళీ పోయి తింటుంది దాన్ని. సంఘశాఖను కక్కి మళ్ళీ దాని దగ్గర పోబాక నువ్వు. గాడ్ డిమాండ్స్ us that ఎట్టాంటి ఒక సపరేషన్ కావాలంటే టోటల్ సపరేషన్. మన దీంట్లోకి వస్తాను నేను, మన యొక్క ఎగ్జాంపుల్లోకి. పెళ్లి చేసుకున్న మనకి ఎవడో లవ్ చేసింది, అది ఒక లేడీ చేసుకుని, దాని తర్వాత ఏమైపోయిందంటే ఏదో మారు మనసు పొందింది. దాని తర్వాత వాడు పిలక పెట్టుకున్నాడు, వాడు వదిలేసింది. పిలకంటే కొత్త స్టైల్ ఇది. ఇప్పుడు అందరూ పిలకలు పెట్టుకో ఉంటారు, నన్ను గమ్మున ఉంటారు. నేను చెప్పేది నిజమా కాదా? కాబట్టి ఈ పిల్ల ఏమనుకునింది, వద్దులబ్బా పిలక పెట్టినాడు మనకొద్దు అని చెప్పి ఏదో రక్షింపబడింది, బ్యాప్టిజం కూడా తీసుకునింది, చర్చికి వస్తుంది, బాగానే ఉంది, అంత బాగుంది, మంచి పిల్లోడిని చేసుకుందాం అనుకునింది. మంచి పిల్లోడు కూడా ఏమైనాడంటే ఎవరో ఒక అబ్బాయిని చూసి వాడు చేసుకుంటానంటున్నాడు. ఇది అప్పుడప్పుడు దినంలో ఒకసారి ఏం చేస్తారు, 11 గంటలకి బండి ఎత్తుకుని వెళ్తుంది. ఏడబోతుందంటే పాత ఫ్రెండ్ దగ్గర పోయి ఒక 5 నిమిషాలట వాడితో కొన్ని బాధ కనుక్కుంటూ వస్తుంది ఇక్కడికి. హలో ఎట్లుండవు, బాగుండవా అని. పెళ్లి చేసుకున్నాడు, ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడే? చెప్పండి. వాడితో పోయి చూసేసి వచ్చి ఊరికి వాడితో పోయి మాట్లాడేసి వచ్చి, దీనికి 4 బాయ్ ఫ్రెండ్ 4 మాట్లాడేసి వస్తుంది. ఎవరిది? ఎట్టటి స్త్రీ ఇది? మంచి స్త్రీ అని చెప్పినా ఉన్నా దాన్ని? నువ్వు డినామినేషన్ వదిలిపెట్టి వచ్చినావు, మళ్ళీ వాడితే ఏం పని నీకు? ఏం పని అయ్యా నీకు? అది తెలియకుండా అడుగుతుండా నీకు? లేదు పెద్ద వాళ్ళు ఉంటేనే వచ్చింది పెద్ద. హూ ఇస్ యువర్ లవర్? నీ ప్రియుడు ఎవరు? సంఘశాఖ అంటే దాన్ని ప్రవక్త గారు అంటాడు, యాంటీ క్రైస్ట్ మూవ్మెంట్ అంటాడు దాన్ని, మార్క్ ఆఫ్ ద బీస్ట్ అంటున్నాడు దాన్ని, మృగం యొక్క ముద్ర దాంట్లో కానీ పోతే వస్తుందని. నీకు ఎంత ధైర్యం ఉంటే వాళ్ళ దగ్గర పోతావు? నీకు అసలు వర్తమానం అర్థమైందా? ఎవరు మోసం చేసేది నువ్వా? యేసుక్రీస్తు ఎవరిని ద్వేషించలే. ఆయన పైన ఉమ్మేసినా కానీ ఏమన్నాడు తెలుసా? తండ్రి వీడు ఏం చేస్తున్నాడు వీళ్ళకి తెలియదు అన్నాడు, క్షమించమన్నాడు. అన్నాడా? ఎక్కడ యేసు 4 గాస్పుల్స్లో ఉన్న, బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు యొక్క జీవితం ఎక్కడ? 7 ముద్రలు ప్రసంగం చేస్తారు, 7 సీల్స్ ప్రసంగం చేస్తారు. ఎక్కడ సార్ ఆ జీవితం నీ జీవితంలో? నేను అందరికన్నా ముందు ఉంటావా ఏంటి రాప్చర్లో నువ్వు? వేర్ ఇస్ దట్ లైఫ్? లోకంలో అందరూ వదిలిపెట్టి పర్వాలేదని వదిలిపెట్టి పోయినా పర్వాలేదు, ఒంటరిగా యేసు ప్రభుతో నడు. నువ్వు ఒంటరిగా నడు, దేవునితో మాత్రమే. హలో, ఒక్కడిగా నడు, భయపడబాక. ఈ వర్తమాన నిమిత్తం అందరిని పోగొట్టుకున్నాం. బంధువులు కాదు, స్నేహితులు కాదు, లోకస్తులు కాదు, రక్త సంబంధికులు కాదు, అందరినీ. కొన్ని సమయంలో అయితే ఎవరో లేని పరిస్థితి కూడా ఏర్పడింది. నువ్వు ఏది పోగొట్టుకున్నా 100 రెట్లు ఇస్తాడు దేవుడు. 100 కాదు 1000 రెట్లు ఇస్తాడు దేవుడు. అవును,
ఎందుకు వర్తమానం అర్థం అవ్వలే? జీవితం ఎందుకు, జీవితం అనేది ఎందుకు ఆ యొక్క వర్తమానం లోపలికి పోలేకపోయినాం? మనం వర్తమానం చేతిలో పట్టుకున్నాం కానీ వీ డోంట్ వాంట్ టు సరెండర్ అవర్ లైఫ్. సరెండర్ చేయలేకపోయినాం. ద ఫండమెంటల్ ఫౌండేషన్ ఫార్ ఫెయిత్. తెలుగులో ఏమంటారు చెప్పు? పునాది. ద ఫండమెంటల్ ఫౌండేషన్ ఫార్ ఫెయిత్. ఈ వర్తమానంలో ప్రవక్త గారు ఏమంటున్నాడు? నౌ ఇఫ్ వీ కుడ్ త్రో అవర్ సెల్వ్స్ కంప్లీట్లీ టు గాడ్, మనం కానీ సంపూర్ణముగా దేవునికి కానీ మనల్ని సమర్పించిన ఎడలా, త్రో అంటున్నాడు. త్రో, సమర్పణ రెండు ఒకటే. E14 అది, ఇది బుక్ ఇంకా రావలేదు. E14 ఈ వర్షన్లో సంపూర్ణముగా దేవునికి కానీ మనం కానీ సబ్మిట్ చేసినామంటే ఆయనకును, టు హిజ్ విల్, ఆయన చిత్తానికి, and be lost to our own thoughts. మన యొక్క సొంత తలంపులు మనం కానీ లాస్ట్ అంటే పోగొట్టుకున్నామంటే, మన తలంపులకి జాగ్రత్తగా వినండి, ప్రాబ్లమే ఇది. దారుదలండి. వింటున్నారా? అండ్ టు బి లాస్ట్ టు అవర్ ఓన్ థాట్స్. నీ తలంపులకి నువ్వేమవ్వాలా? ఆ తలంపులన్నింటినీ పోగొట్టుకోవాలా. లాస్ట్ అన్నాడు ప్రవక్త. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఆయన ఇంగ్లీష్లో. అండ్ జస్ట్ లెట్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ బి ఇన్ యూ. క్రీస్తులోని మనస్సు నీలో ఉండుటకు నువ్వు కానీ ఆ మనసుని, ఆయన మనసు నీలో కానీ పెట్టుకున్నామంటే, లెట్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ బి ఇన్ అస్, మనలో కానీ ఉంటే, దమ్ సేమ్ ఆపరేషన్స్ ఆఫ్ ద స్పిరిట్, అదే ఆత్మ చేసిన క్రియలు, ఆపరేషన్స్. ఎట్ట క్రియ చేశాడో, ఎట్ట దేవుని ఆత్మ కదలాడినాడు, ఐ మీన్ వుడ్ వర్క్ త్రూ అస్, మన ద్వారా జరుగుతాయి అదే కార్యాలు ఇక్కడ. ఎందుకు జరగడంలో సంఘంలో? ఎందుకు జరగడంలో సంఘంలో? ఊరికే చాలా వర్తమాన పుస్తకాలు చేతిలో పట్టుకుంటే వై ఇట్స్ నాట్ హ్యాపెనింగ్? రీజన్ ఏంటి? సంఘం ఎదిగేది కాదు పెద్ద కార్యం. యేసుక్రీస్తు సంఘం 12 మందిరే. ఆ 12లో ఒకటి దెయ్యం. మళ్ళీ 11 మంది మాత్రమే ఆయన యొక్క సంఘంలో. దే షుక్ ద వరల్డ్. లోకాన్నే కదిలించినారు 11 మంది. ఏమనుకోబాకండి. ఈరోజు మన పాస్టర్స్ ఎట్టుండో తెలుసా? నా సంఘం పెద్దది అవ్వాలి, నా సంఘం పెద్దది అవ్వాలి, నా సంఘం పెద్దది అవ్వాలి. పెద్దది ఏం చేయబోతావు నువ్వు? అవని అవ్వకూడదని చెప్పడంలే. పెద్దది డబ్బు ఎక్కువ వస్తుంది అంతే. ధనం ఎక్కువైందంటే ధనం ఎత్తినా మతం వచ్చింది. ఎవ్రీబడి ఈజ్ ఫైటింగ్, ఎవ్రీబడి దే వాంట్ దిస్ అండ్ దట్ అండ్ దట్. ప్రవక్త అంటున్నాడు మనకి పెద్ద సంఘాలు వద్దు అంటున్నాడు. ఆయన అవసరం లేదంటున్నాడు. పెద్ద బిల్డింగ్స్ అవసరం లేదంటున్నాడు. సరే ఈయన ఏం చేద్దాం, వచ్చే వాళ్ళు కూర్చోబెట్టాలో, దానివల్ల మనం పెద్దది కట్టుకుంటున్నాం, చేస్తున్నాం, అది మంచిదే, ఇట్స్ ఓకే. పెద్ద పెద్ద చర్చలు అయిపోయి పెద్దది అయిపోయి ఆత్మ ఫలంలో కానీ సంఘంలో లేకపోతే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం అండి? ఒక చిన్న తప్పు సంఘంలో జరిగిందే చెప్పేదానికి భయం, ఏమన్నా జరిగితే చెప్పేదానికి భయం. ఏమన్నా ఒకటి ఏమన్నా అయింది అనుకోండి, ప్రీచర్స్ భయపడుతున్నారు చెప్పేదాన్ని. వెళ్ళిపోతారండి. పోతే ఏమి ఇప్పుడు పోతే పోనీ. యేసు ప్రభు ఏమన్నాడు కదా, మీరు కూడా పోతారా అన్నాడు. అన్నాడా? అది ట్రూ పాస్టర్. ఆయన ట్రూ పాస్టర్ ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు కన్నా మించిన పాస్టర్ ఉన్నారు ఎవరన్నా?
ఒక మనిషికి తప్పు కార్యం చెప్పినాడు. చెప్పి సైతానా పో అన్నాడు. ఎవరిని? సీనియర్ మోస్ట్ మెంబర్ని. సీనియర్ మోస్ట్ మెంబర్ ఎవరు? పేతురు. వయసులో పెద్దవాడని కూడా చూడలే. దెయ్యమా పో అన్నాడు. శాటన్ అన్న మాట యూజ్ చేసిన. శాటన్ దెయ్యం అంతా ఒకటే. మన భాషలో మాట్లాడంటే దెయ్యమా పో అన్నాడు. మనోళ్ళు ఎవరన్నా చెప్పనండి ఇక్కడ? ఎవరన్నా ఒక్కరు చెప్పరండి. ఏమవుతారు? ఒకరికైనా మాట అన్నారు కానీ రవి గారు అన్నది దెయ్యమా పో అన్నాడు అనుకోండి, చెప్తున్నా ఈయనైతే నా పేరు చెప్తున్నాడు. ఇక్కడ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉండే చర్చికి పోతారు. చర్చి ఇక్కడ జరిగేటప్పుడు 5 నిమిషాల ముందు రమ్మంటే రాదు ఇక్కడికి. పాటర్ ఏమని వేసినాడు. నేను పాటర్ అన్నా, పాస్టర్ అని చెప్పలే. పాటర్ అంటే ఏమవుతుంది? దీంతో ఎక్కడుండి అవును పక్కన ఉన్న చర్చ అయ్యంత వద్దండి, వాళ్ళందరూ ఒకటే, మనకు వద్దులే. 200 కిలోమీటర్స్ దూరంలో చర్చ ఎక్కడ ఉండదు, అక్కడ పోతే అప్పుడు మనకి ఊరి ఏమంటారు మనం అది. Them same operations of the Spirit would work through us. అదే విధమైన ఆత్మక్రియలు ఆత్మ కార్యములు మన ద్వారా జరుగుతుంది. ఇది దైవ వాక్కు. ప్రవక్త చెప్పింది thus saith the Lord. అంటే ఇంకా ఎప్పుడు మన మధ్యలో ఈ కార్యాలు జరిగేది? రాప్చర్ అయిన తర్వాతనా? అంటే రాప్చర్ అయిన తర్వాతనా? జస్ట్ యాజ్ ద న్యాచురల్ థింగ్స్ డస్. ప్రకృతి సంబంధమైన కార్యములు ఏ విధంగా జరుగుతుందో న్యాచురల్గా కార్యాలు అట్టే జరుగుతుంది ఆత్మీయ కార్యములు. ఇక్కడ నేను ఎత్తుకున్న సబ్జెక్ట్ ఈరోజు నేను ప్రసంగం చేయలేదు. బట్ ఎనీహావ్ ఒక 2 వీక్స్ అయిన తర్వాత మళ్ళీ వస్తాను నేను, ప్రాణంతో ఉంటే. ర్యాప్చర్ అవ్వకపోతే. ఏం బ్రదర్ ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు? మరే రేపు పొద్దున్న ర్యాప్చర్ అయితే ఇక్కడ వచ్చి నేనేం చేసేది? చెప్పండి. ర్యాప్చర్ అయితే నేనేం చేసేది? ఇక్కడికి వచ్చి వస్తారు ఎవరు ర్యాప్చర్ మిస్ చేసుకున్న వాళ్ళందరూ వస్తారు ఇక్కడికి. ఎత్తబట్ట పోగొట్టుకున్న వాళ్ళందరూ సెమిస్టర్కి వచ్చి కూర్చుంటారు. ఏం సారా వీళ్ళంతా రాలేదు? అదే నాకు కూడా ఎక్కడ పాష కనపడలేదే, నేను ఉండడం లేదు చెప్తుందా. ర్యాప్చర్ అయిపోయిన తర్వాత కొంత సంఘస్థులు అంటే మాట్లాడతారంట, ఈ పాస్టర్కి కొంచెమైనా బుద్ధి లేదండి, ఈరోజు కూడా సరిగా రాడు ఆయన, ఇప్పటికి కూడా రాడు. ఎంత చూడు 8 అవుతుంది ఎక్కడైనా వచ్చినాడా? ఆయన రాలా, ఆయన భార్య రాలే, పిల్లకాయలు రాలే, వాళ్ళు అల్లుడు రాలే. ఏమైనారు వీళ్ళు? ఏమైనారు వీళ్ళని? వీళ్ళు ఎప్పుడు మాట్లాడేవాళ్ళు. దే గొనుగుట. జస్ట్ ద సేమ్ థింగ్. బికాజ్ ఇది చాలా బ్యూటిఫుల్ అయిన ఒక థింగ్. బికాజ్ ఎందు నిమిత్తమైతే we were first created for the purpose to control. మనల్ని అసలు దేవుడు చేసిందే, క్రియేట్ చేసిందే, సృష్టించిందే ఎందుకంటే నియంత్రించేదానికంట, కంట్రోల్ చేసేదానికి. ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్, టు కంట్రోల్. ప్రాబ్లం రాని, యూ గాట్ ద పవర్ టు కంట్రోల్. జగడాలు రాని, యూ గాట్ ద పవర్ టు కంట్రోల్. డిసీజ్ రాని, యూ గాట్ ద పవర్ టు కంట్రోల్. మనస్వద్దలు రాని, యూ గాట్ ద పవర్ టు కంట్రోల్. వచ్చామా మన అక్కడికి? వచ్చామా అని? టు కంట్రోల్, టు రూల్. టు రూల్, పరిపాలించేదానికి. టు ప్రైజ్ గాడ్, దేవుణ్ణి స్తుతించేదానికి. అండ్ టు లివ్ ఫర్ గాడ్, దేవుని కోసం జీవించేదానికి. ఇదండి, దీనికంటే నిన్ను దేవుడు పంపించింది. ఊరికే నై కుయుకి అని దానికి కాదు, దీనికి దేవుడు చేసింది. ఎట్టొస్తావు ఆ యొక్క స్థితికి? ఎట్టొస్తావు? ఏ విధంగా రావాలా? నిన్న ఈరోజు మన ఇండియన్ ఒక ఆయన పోయి అక్కడ పోయి దాని పేరు ISSలో పోయి
ఏంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో పోయి డాక్ అయ్యి లోపలికి పోయినాడే, మన ఇండియన్ ఒక ఆయన పోయి ఉన్నాడు అక్కడికి. పోయినాడా? ఏదే ఏం పేరు అయింది, ఏదో పేరు శుక్లానా, శుక్లా పేరు జ్ఞాపకం ఉంది. సెకండ్ మ్యాన్ అంట. మొదట ఒక ఆయన పోయినాడు, పోయేసి వచ్చేసినాడు. ఇప్పుడు రెండో ఆయన పోయినాడు ఇక్కడికి. ఏం భయపడిపోకండి, మనందరం పోబోతున్నాం. ఆయన ఒకదానికి పోతే ఎక్కించి ఎట్లా ఎక్కించి పంపిస్తాం. మనం రాప్చర్లో పోతున్నాం. రాప్చర్ ఏంటి, ఎక్కడ జరుగుతుంది? కిందగా జరిగేది అది. మనకి మిషన్లు లేవు, మనకి డ్రాగన్ లేదు, మనకి అపోలో లేదు, మనకి ఏది లేదు. వర్డ్ పవర్, ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద వర్డ్. వాక్యము ద్వారా రూపాంతరం వచ్చేది దేవుడు. దానికే వర్తమానం మనకి ఇచ్చేది. చిన్న చిన్న కార్యాలకే మనం భయపడి సచ్చినామంటే ఇక ఏంటంటే, నీ భయం పెట్టుకున్నామంటే ఎట్ట నువ్వు పోతాను? అయ్యో ఏమైపోద్దో, అయ్యో ఏమవుతుంది. ఆ రోజుల్లో మనుషులు ప్రాణం అంటే అసలు దాన్ని పట్టించుకోలే. ప్రాణానికి చంపురా అన్నాడు. వీళ్ళు గోదే. ఆ విధమైన దినాలు రావు, మళ్ళీ ఆ విధమైన దినాలు రావు, చంపే దినాలు రావు, మనకు లేవు. మనకి ఆ రోజున్న మొదటి సంఘకాలంలో ఉన్న నీరో దగ్గర కొన్ని వందల మంది, వేల క్రైస్తవులు చచ్చిపోయినారు అక్కడ. ఎంతమంది చచ్చిపోయినారు. ఈరోజు నువ్వు చచ్చిపోవాలా, నీ థాట్స్ చచ్చిపోవాలి. ఏ మ్యాన్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ హిస్ థాట్స్. వాడి తలంపులు ఎట్టుంటాయో వాడు అట్టుంటాడు. నీ ఆలోచనే నీవు, నీ థింకింగే నీవు. దేవుని థింకింగ్ దేవుడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని దగ్గర, వాక్యం దేవుడై ఉండను. వాక్యం ఏంటి? దేవుని యొక్క థాట్. అది దేవుని యొక్క ఆలోచన. నీ ఆలోచన మారాలా, నీ థింకింగ్ మారాలా, నువ్వు అనుకునేది మారాలి. నువ్వు అనుకునేది నువ్వు చేయకూడదు. నువ్వు అనుకునేది వాక్యమేనా? క్రీస్తు మనసు నీలో ఉందా? మీరు నాలోను, నా మాట మీలోను ఉన్నప్పుడు మీరు అడిగేది ఏదో మీకు ఇవ్వబడదని వాక్యం చెప్పలేదా? ఆ వాక్యం నెరవేరి తీరాల మన జీవితంలో. మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవునికి స్తోత్రం. ఎన్నో చూసినా నేను దేవుని యొక్క వాక్యం నెరవేరేది, చాలా చూసినాను. ఒకసారి నేను ప్రసంగం చేస్తా ఉన్నా. వై క్రై స్పీక్, మొరపెట్టని ఎలా మాట్లాడమన్న వర్తమానంలో ప్రవక్త గారు ఒక మాట అంటున్నాడు. మోషే ఏది మాట్లాడినాడో మోషే మాట్లాడిన మాట దేవుడు హానర్ చేశాడంట. గాడ్ హానర్డ్ వాట్ మోసెస్ స్పోక్. ఆపేసా నేను. ఒకటే బ్యూటిఫుల్ థాట్ ఇది. మన మాటను దేవుడు హానర్ చేస్తాడా? రండి, నువ్వు వధువే కదా, ఆయన రుబ్బు పైన అనుకుంటున్నావు కదా. నీకన్నా దగ్గరగా మోషే లేడు తెలుసా? నీకన్నా దగ్గరగా మోషే లేడు. పరిగిస్తూ ఉంది, అది ముగిచ్చేస్తాం, ఇంకోసారి తీసుకుందాం. మీకు అదే వర్తమానంలో ప్రవక్త గారు E22, E23 దీంట్లో ప్రవక్త ఏమంటారంటే, ది ఓల్డ్ టెస్టమెంట్ పీపుల్, పాత నిబంధన మనుషులు, ద ఓల్డ్ టెస్టమెంట్ పీపుల్, పాత నిబంధనలో ఉన్నవారు, డిడ్ నాట్ హ్యావ్ దిస్ ప్రెసెన్స్. ఇట్లాంటి ఒక ప్రసన్నత వాళ్ళు కలిగి ఉండలేదు. వింటున్నారా? యు ఆర్ అన్అవేర్ ఆఫ్ దట్. మీరు మీ మైండ్లో అది లేదు. అన్నవేర్ అంటే మీకు అవగాహన లేకుండా ఉన్నారు. మీకు ఎట్లాంటి పవర్ దేవుడు ఇచ్చినాడని మీకు తెలియకుండా ఉంది. అది ప్రవక్త చెప్పేది. యు రెఫర్ బ్యాక్ సమ్ టైమ్స్. మీరు కొన్నిసార్లు వెనకుండే కార్యాన్ని మీరు చూపించి దాన్ని మాట్లాడతారు. వాళ్ళు చూడు ఎవరు చూసేది ఏమంటారు తెలుసా? సమ్ టైమ్స్ ఇలైజా, ఏలియా చూడండి, వెనక ఆయన చూపిస్తున్నారు. ఏలియాను చూడండి, మోషేను చూడండి, ఏలియాను చూడండి, మోషేను చూడండి అంటూ దోస్ పీపుల్, ఆ మనుషులను చూపిస్తాం పాత నిబంధనలో ఉండే వాళ్ళని. నిజమే. అయితే ప్రవక్త ఏమంటాడు, మోసెస్ అండ్ ఇలైజా అండ్ దోస్ పీపుల్ వర్ గ్రేట్ మెన్. నిజమే, వాళ్ళు గొప్ప వాళ్ళే, వాళ్ళు మంచి వాళ్ళు, చాలా. దాని గ్రేట్ మెన్ అంటే ఏమంటారు? గొప్ప మనుషులే, గొప్పవారే.
ఆర్డైన్డ్ ఆఫ్ గాడ్, దేవుని వల్ల ఏంటి నిర్ణయించబడిన వారు, అభిషేకించబడిన వారు, నిజమే. బట్ యట్ అయినను నాట్ ద ప్రివిలేజ్ దట్ యు హ్యావ్, నీకున్న అవకాశం, దాన్ని ఏమంటారు ఏంటి, ధన్యత, ఆధిక్యత నీకు ఇచ్చింది వాళ్ళకి లేదు. వాళ్ళకి నీకెంత ఇచ్చినాడో వాళ్ళకి లే. నోడా మీరు మోషేని ఎత్తుకోండి, ఎర్ర సముద్రం జిప్పినాడు, నిజమే. పైనుంచి తీసుకువచ్చినాడు, రొట్టెని తీసుకువచ్చినాడు, బండలో నీళ్లు తాగినారు, వాళ్ళు మిరకిల్ చేశారు, అయినా వాళ్ళకి లేదంటున్నాడు ప్రవక్త. అప్పుడు ఎంత ఇచ్చినాడు మనకి, ఎంత ఇచ్చినాడు. మనకు అవగాహన లేకుండా పోయింది. మన యొక్క ప్రివిలేజ్ అంటే మనం తెలుసుకోకుండా పోయినాం. మనం ఊరికే కాదండి ర్యాప్చర్ అంటే. ర్యాప్చర్ అంటే ఊరికే కాదు. దట్ ఈస్ ద డెమో ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ యొక్క డెమో చర్చిలో ఉండాలా, మన జీవితంలో ఉండాలా, మన లైఫ్లో ఉండాలా. మనం మాట్లాడుతున్నామంటే దేవుడు హానర్ చేయాలి ఆ మాటని. మన 1000 కుయుక్తులు పెట్టుకొని మాట్లాడితే జరుగుతుందా? చెప్పండి. ఏమంటే నవ్వుతున్నా? నవ్వే చూస్తా, నాకు ఒక రకం ఉంది. Where is the Holy Ghost move in the church? ఊరికే కాదు, ఒక చిన్న కార్యాలు మనం చేయకపోయినామంటే, ఇది పెద్ద కార్యాలు అంటే చేస్తాం దేవుని దగ్గరికి. చిన్న కార్యాలు మనం చేయకుండా పోయినామంటే, సరెండరింగ్ లేకుండా పోయిందంటే దేవునికి. సరెండరింగ్ అంటే సంపూర్ణంగా దేవునికి సమర్పించేది. ఈయన ఏ కాలంలో వధువు ఆ విధంగా సమర్పించబోతుంది. రాప్చర్ రేపో ఎల్లుండో జరిగే విధంగా ఉంది. సో నియర్. ఈరోజు మనుషులకి దే స్పెండ్ మోర్ టైమ్ టు ద సెల్ ఫోన్ బట్ నాట్ టు ద బైబిల్. సెల్ ఫోన్లో చూస్తూ ఉంటారు. ఏంటి చంద్రముఖి, చూడు అవుతుంది. నేను మాట్లాడితే ఏమంటానంటే, పాత సినిమా బదులు పాత సినిమా అంట. ఏంటి దేవదాస్, జగమే మాయ. చెప్పండి. ఏమో నేను ఈ సినిమాలు నేను చూడలే. ఈయన చెప్తానంటే ఈయన ఆ రోజుల్లో చూసినట్టు కావాలనుకోవద్దు. నేను నెవర్ సీన్ ఆల్ ది సినిమాస్. నేను జీవితంలోనే 4-5 సినిమాలు కూడా చూడలే. అంటే నేను చెప్పేది ఇంగ్లీష్ పిక్చర్స్ని, తెలుగు పిక్చర్స్ని. తెలుగు కానీ అరవం కానీ 3-4 సినిమాలు కూడా చూడలేదు నేను. ఇంగ్లీష్ చూసిన 100 పైన చూసిన. ఒప్పుకోవాలే, దెయ్యపు సినిమాలను చూసి తలకాయ దెయ్యం అయిపోయింది. వర్తమానం వచ్చింది, సినిమాలు పోయినాయి. ఏదో పవర్ వచ్చింది, పైనుంచి అట్టే దిగింది, చల్లగా అట్టంతా జరగలే సార్, అట్టంతా జరగలే. నేను సీల్ స్టార్ట్ చేసిన రీడ్ చేసేదానికి స్నేహితులు పోయినారు, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, అన్ని ఫ్రెండ్స్ పోయినాయి, దెయ్య ఫ్రెండ్స్ పోయినాయి, సినిమాలు పోయినాయి, అన్నీ పోయినాయి, లోక స్టైల్స్ పోయినాయి, అన్నీ పోయినాయి. అవును, నేను చెప్పుకుంటా పోతే తెల్లవారిపోద్ది. ఐ లవ్ దిస్ మెసేజ్. ఊరికే కాదు, మొన్న కూడా ఒక దగ్గర చెప్పినాను, ఐ లవ్ టు ప్రీచ్, ఐ లవ్ టు లివ్ అన్న. ఐ లవ్ టు ప్రీచ్, ఐ లవ్ టు లివ్. దీన్ని ప్రసంగం చేసేదానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ ప్రసంగం మా ప్రాక్త చెప్పినట్టు జీవించేదానికి నేను చాలా ఇష్టపడుతున్నాను. ఈ వర్తమాన ప్రకారం ఎవరు జీవించలేరు. నీకు పరిశుద్ధాత్మ కానీ లేకపోతే ఇంపాసిబుల్. ఎందుకు నీకు పరిశుద్ధాత్మ కావాలంటే నువ్వు పొందిన ఈ వర్తమానాన్ని జీవింపజేస్తాడు. నీలో జీవింపచేసేది వేరే ఏ పవర్ చేయలేదు. అది ఓన్లీ గాడ్ క్యాన్ డూ దట్. కాబట్టి అయ్యో నేను చేయలేను, ఇటు జీవించలేము, అటు చేయలేము అనబోకండి. అట్ట కాదు, నువ్వు చేసే కొన్ని వచనాలు ఉన్నాయి. నువ్వు చేసే కొన్ని వచనాలు దేవుడు రాసి పెట్టాడు. మీరు నాలోను, నా మాట మీలోనూ ఉన్నప్పుడు అది నువ్వు చేయాల్సింది. హల్లెలూయా. కుమారుని యొక్క సారూప్యము గలవారగుటకు అది నువ్వు చేయాల్సింది. అది నువ్వు చేయాల్సింది, వేరెవరో కాదు చేసేది. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణ కనుక మీరు కూడా పరిపూర్ణమై ఉండేద్దరు. అది నువ్వు చేయాల్సింది.
కనురెప్ప పాటలో మనం ఏమవుతాం? మనం మార్పు చెంది ఎక్కడ పోతాం? మధ్యాకాశంలో పోతాం. అది నువ్వు చేయాల్సింది. అది నువ్వు చేయాల్సింది. నీకు నా కోసం ఇవ్వబడింది. విలియం బ్రానమ్ ఎవరికి ఇచ్చినాడు దేవుడు? సంఘకాలంలో ఉండే వాళ్ళకి ఇవ్వాల విలియం బ్రానమ్ని. 100 సంవత్సరాల ముందుండే వాళ్ళకి ఇవ్వాల విలియం బ్రానమ్ని. విలియం బ్రానమ్ ఇచ్చిందంటే నా కోసం ఇచ్చినాడు ఆయన, మన కోసం ఇచ్చినాడు విలియం బ్రానమ్. వర్తమానం ఎవరి కోసం ఇది? ఎవరి పిల్లకాయలు వింటున్నారని మీరు? ఊరికి వచ్చేది పోయేది కాదు. నీ లైఫ్ ఎక్కడ కనపడుతుంది తెలుసా? చర్చిలో కాదు. నువ్వు చర్చికి వచ్చినప్పుడు కాదు. నువ్వు ఇంటికి పో. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు పనికి పోతావు చూడు. అప్పుడు చూడు నీ డ్రెస్ని. కాలేజీకి పోయేటప్పుడు చూడు నీ డ్రెస్ని ఎట్టుండవు అనేసి. ఎవరున్నారు నీలో తెలిసిపోద్ది వెంటనే. వాట్ కైండ్ ఆఫ్ డ్రెస్ యు ఆర్ డూయింగ్, వాట్ కైండ్ ఆఫ్ మేకప్ యు ఆర్ డూయింగ్. ఏ విధంగా మేకప్ వేసుకుంటున్నావు బయటికి పోయిన తర్వాత? మనోళ్ళు పెళ్ళిళ్ళు పోయేటప్పుడు చూడాలా. మనోళ్ళు కాదులే చెప్తున్నా. మనోళ్ళు అంటే ఎక్కుండేవాళ్ళు అనుకోబాకండి. వాళ్ళు కాదు నేను చెప్పేది. తీసుకోండి మెసేజ్ కప్పు. ఇది వాళ్ళు నేను చెప్పేది. మెసేజ్ అన్నారు. ఆఖరికి ఇది మెసేజ్ చేసి పెట్టారు వీళ్ళు. అర్థం వేరు. మెసేజ్ ఏంటో తెలుసా? మెసేజ్ అంటే అంత గందరగోళం. గందరగోళం. ఏజ్ ఈ కాలంలో గందరగోళం అయిపోయింది. మెసేజ్ గందరగోళం చేయలే, వీళ్ళు చేసుకున్నారు. వర్తమాన ప్రకారం జీవించలేమని అనుకోబాకండి. బైబిల్ ప్రకారం జీవించలేమనుకోబాకండి. అట్టగాని మీరు కానీ చెప్పినారంటే యేసయ్యని మీరు అబద్ధం చెప్తున్నారు, అబద్ధికుడు చేస్తున్నారు మీరు. నా దేవుడు అబద్ధికుడు కాదు. నా దేవుడు సత్యవంతుడు. భూమి ఆకాశం గతించిపోను కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? బైబిల్లో ఏమన్నాడు ఆయన? మై యోక్ ఈజ్ ఈజీ, మై బర్డెన్ ఈజ్ లెస్. ఏంటి యోక్ అంటే? నా కాడి సులువు, నా భారము తేలిక. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావన్నాడు. ఆయన కావన్నాడు. ఎందుకు మనం జీవించలేకపోతున్నాం? ఎందుకు జీవించలేకపోతున్నాం? వేర్ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్? నీ ప్రార్థన జీవితం ఏమైంది? ఎంతమంది తెల్లవారుజామున లేసి ప్రార్థన చేస్తున్నారు? వాట్ ఎవర్ టైం మీరే నిర్ణయించుకోండి. 2, 3, 4 తెలుసా? ఆ టైంలోనే మన ప్రాక్త దగ్గరికి దూత వచ్చినాడు మాట్లాడేదానికి. వచ్చినాడు. సాయంకాలంలో కూడా వచ్చినాడు ఆయన. కొన్నిసార్లు మధ్యాహ్నంలో కూడా వచ్చినాడు. అయితే ఎక్కువ సార్లు వచ్చింది ఎప్పుడంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వాక్యమే చెప్తుంది. ఏమన్నా తెలుగులో ఎట్టుంది? ఎర్లీ మార్నింగ్ని వేకునే నువ్వు నన్ను ఎతికినప్పుడు నువ్వు నన్ను కనిపెడతావు అంటున్నాడు. గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ప్రే టు గాడ్, హ్యావ్ ఎ నైస్ టైం విత్ హిమ్. ఒంటరిగా నువ్వు ఆయనతో నిలబడు, ఒంటరిగా నువ్వు ఆయనతో మాట్లాడు. ఇంతో కుటుంబ సమేతంగా ప్రార్థన చేసేది వేరది, చర్చిలో ప్రార్థన చేసేది వేరది. తెల్లవారుజామున అన్ని దెయ్యాలు నిద్రపోయేటప్పుడు నువ్వు లేయాలా? వాడు మందు కొట్టి నిద్రపోతా ఉంటాడు అనుకొని. ఆ టైం కాదు నువ్వు లేచేది. ప్రవక్త గారు అంటున్నాడు, when everybody is sleeping, get up early in the morning, a sweet hour of prayer. దేవుడు ఖచ్చితంగా వచ్చి నీతో నీ ప్రార్థన వింటాడు. నీ బలహీనతలు తీసేస్తాడు. ఊరికి అక్కడ ఎట్లా తిరగతా ఉంటారంటే అంతే. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పి వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది కాదు సార్. పరిశుద్ధాత్మ నీలో ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మను వదిలేసి అందరి దగ్గర పోయి అన్ని మాట్లాడుతున్నాం మనం. అది వచ్చిన ప్రాబ్లం. అది ప్రాబ్లం. పరిశుద్ధాత్మ, లెట్ ద హోలీ గోస్ట్ హావ్ ద గ్రిప్ ఆన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఆయన పట్టుకో ఉండాలి పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. టైం అయిపోయింది. అది క్లోజ్. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నా జీవితాలను క్షమించండి ప్రభువా. మా లైఫ్ని క్షమించండి. మా తప్పిదాలను క్షమించండి. మా అపనమ్మకాలను క్షమించండి. కవర్ us with your blood, Lord. నీ రక్తం పెట్టి మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నీ వాక్యం ద్వారా, వాక్య ఉతక స్నానము ద్వారా, వాషింగ్ ఆఫ్ ద వాటర్స్ ఆఫ్ ద వరల్డ్, మమ్మల్ని కడిగి మమ్మల్ని పవిత్రపరిచి ఈ కాలానికి ఎందుకు మమ్మల్ని పంపించాను ఆయన?
నీ ఉద్దేశం జరగాలని కదా, నీ వాక్యం మాలో జరగాలని కదా. ఎందుకోసం మా పేర్లు రాసావు ప్రభువా? నీ వాక్యాన్ని మా జీవితంలో జీవింపజేసేదానికి. టు మేనిఫెస్ట్ దై వర్డ్ ఓ లార్డ్. ఇదిగో ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ ఈజ్ అవర్ టైం పీస్. మేము గంట చూసుకోవాలా? ఇజ్రాయెల్ ఒక గంటగా ఉంది, ఒక వాచ్గా ఉంది. ఇరాన్కి ఇజ్రాయెల్కి వార్ ఎక్కడ? హమాస్కి ఇజ్రాయెల్కి వార్ ఎక్కడ? ఓ చుట్టుపక్కల దేశాలు ఇజ్రాయెల్ని కొట్టాలని. పోర్ నేషన్, ఆ యొక్క ఇజ్రాయెల్ని మీరు కాపాడండి, సహాయం దయచేయండి. 144,000 మంది ఇంకా అక్కడ ఉన్నారు ప్రభువా. వధువు ఎత్తబడేటప్పుడు వాళ్ళు బయటికి రావాలి. ఏలియా మోషే కనపడాలి అక్కడ. హల్లెలూయా. నువ్వు ఇశ్రాయేలును మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు మాకు రక్షణ ఇవ్వాలని వాళ్ళని వదిలేసావు ప్రభువా. నీ ప్రేమ ఎంత గొప్పది. అన్ని జనాంగముల నుండి నీ నామమున కోసం ప్రభువా వధువును సంపాదించుకోవాలని 2000 సంవత్సరాలకు మునుపు నీ ఇశ్రాయేలీయులను వదిలిపెట్టి సిలువ రక్తమును మాకు చూపించావు. యేసుక్రీస్తు మా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన వాళ్ళ దగ్గరకు పోవాలా? వార్ స్టార్ట్ అయింది. ఏం జరుగుతుందో మాకు అర్థం అవడం లేదు. We know the rapture is very near, Lord. ఎత్తబోట చాలా దగ్గరలో ఉందని మేము ఎరిగి ఉన్నాం. సహాయం ఇవ్వండి, మా పాపాలను క్షమించండి, మా ధైర్యాన్ని తీసివేయండి, మా పిరికితనాన్ని తీసివేయండి ప్రభువా. మా విశ్వాసాన్ని పెంచండి. వర్తమాన ప్రకారంగా జీవించేందుకు మీ సహాయం, మీ దయ, మీ కృప మీరు మాకు అనుగ్రహించి నిశ్చయముగా తండ్రి వాక్య వధువుగా మేము తీర్చిదిద్దబడి ఎదుగుటకు మీ సహాయం దయచేయమని. ఈ లోకంలో నీ వధువు చాలా సౌందర్యం కలిగిన ఒక వధువుగా ఉంటుందని, షీ విల్ బి ఎ స్ప్లెండర్ అని చెప్పినావు ప్రభువా. ఆ విధంగా ఉన్నట్టుగా సహాయం దయచేయండి. యథార్థమైన హృదయాన్ని ఇవ్వండి. ప్రతి కుయుక్తిని మాలోంచి తీసివేయండి. ప్రతి కార్యం నీది కాని కార్యాలు మాలోంచి తొలగించండి. అవును తండ్రి, మీకు మేము ఘనత మహిమ తీసుకుని వచ్చే జీవితాన్ని జీవించడం సహాయం దయచేయమని. మా మధ్యలో ఇంకనూ మిమ్మల్ని ఎరగిన వారు మా మధ్యలో ఉండని ఎడల వాళ్ళతో మీరు చూటిగా మాట్లాడండి తండ్రి. ఒకరిని ఆకర్షించకపోతే ఎవరు నా దగ్గరికి రాలేరని ప్రభువును సెలవిచ్చావు. ఆకర్షణ మీది. వాళ్ళ పేర్లు రాసింది మీరు, వాళ్ళని ప్రేమించింది మీరు, వాళ్ళ కోసం సిలువ మోసింది మీరు, రక్తాన్ని కార్చింది మీరు. ఈ వర్తమానం మీరు మాకు ఇచ్చినందు కోసం మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించండి, దీవించండి, నడిపించండి. రాక్షర్లో మేమందరం కనబడే కృప దయచేయమని, దయతో నాయన మమ్మల్ని జ్ఞాపకపరచుకోమని మేము ప్రార్థిస్తున్నాం. మీకే స్తుతి ఘనత మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరినీ దీవించును గాక.